శ్రీ గురవే నమః. సో స్టార్ట్ చేయండి. ఏం కొత్త విషయాలు నేర్చుకున్నారు మీరు చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఏ టాపిక్ మీద చెప్పదలుచుకున్నారు? మీరు అప్పుడప్పుడు పాతవి నెమరేయదలుచుకుంటూ కూడా పర్వాలేదు. అంటే పాతవి ఒకప్పుడు మీరు సరిగ్గా చెప్పలేకపోయినారు క్లాస్లో, ఇప్పుడు వాటికి మంచిగా బాగా నేర్చుకున్నారు, చింతన చేసి చెప్పదలుచుకున్నా అంటే కూడా చెప్పొచ్చు. కొత్త విషయాలు కూడా చెప్పుకొని ముందరికి వెళ్ళిపోవచ్చు మీరు. సో దాన్ని బట్టి మీ గ్రోత్ ఎట్లా ఉందో దాన్ని బట్టి ముందరికి పోదాం. నేను టాపిక్ చెప్పుకుంటూ పోతున్నా కొద్దీ మీకు చాలా రాను రాను టూ మచ్ మెటీరియల్ అయి బరువు అయినట్టు అవుతుంది. సో ఒక్కొక్క డైజెస్ట్ చేసుకుంటూ పోదాం. చెప్పండి. లాస్ట్ క్లాస్ లో 8 స్టెప్స్ డిస్కస్ చేశాము స్వామి. తొమ్మిది 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 ఆ, తొమ్మిది తొమ్మిది స్టెప్స్ డిస్కస్ చేశాము. అందులో ఆదవ శ్రద్ధ గురించి లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేశాము. ఉమ్. దాని తర్వాత ఇంకా మళ్ళీ రెండోసారి కూడా మీరు ఇన్ డీటెయిల్ గా యాడ్ చేసిన పాయింట్స్, అంటే మీరు చెప్పింది రాసుకోవాలంటే అంత ఈజీగా కూడా లేదు గురూజీ. మేము కొన్ని ఎందుకు? కీవర్డ్స్ రాసుకుంటున్నాము, వాటిని మళ్ళా మేము ఈ లాజికల్ గా చెప్పేటప్పుడు అంటే మీలాగా చెప్పలేకపోతున్నాం. ఆ అదే చింతన కీవర్డ్స్ అంటే అయితే అదే కదా. రాసుకున్నాం. చింతన అవును. అంటే ఏంటిది? వాటిని అంటే మనం నేర్చుకున్న విషయాలని మననం చేసుకోవడం. అట్లా కాదు, బాగా చెప్పండి. మళ్ళా మొదటికి వస్తున్నది. చింతనాలు శ్రవణాలు ఏం చేస్తున్నాము? శ్రవణ అంటే వినడము, చింతన అంటే దాని గురించే ఆలోచించడం. వినడం అంటే ఏం వినడం? గురువు గారు ఏం చెప్తున్నారు? ఈ రెండు గురువు గారు ప్రతిపాదించిన వస్తువులను వస్తువులు చెప్పడం, ఎట్లా గ్రహించడము, యుక్తులతో ప్రతిపాదిస్తున్నా? యుక్తులతో చెప్పడం. వెరీ గుడ్. ఇట్లా అందుకనే చూపిస్తున్నా, ఈ వస్తువులను యుక్తులతో ప్రతిపాదిస్తున్న విషయాలను. యు- విషయాలను చింతన అంటే ఏంటిది ఇప్పుడు చెప్పండి. గురువు గారు ప్రతిపాదించిన విషయాలను యుక్తుల యుక్తుల ద్వారా చెప్పడం. యుక్తులతో చెప్పండి. ఆ, యుక్తులతో గురువు గారు చెప్పినట్టే చెప్పడం రావడం చింతన. సో అందుకనే మీరు అనొద్దు మీలాగా చెప్పడం రావట్లేదు అనొద్దు. చింతన పర్పజే అది. చింతన పర్పస్ ఏంటిదంటే వస్తువులను యుక్తుల ద్వారా ఎట్లా ప్రతిపాదించారో మనం కూడా ఆ వస్తువులను గురువు గారు చెప్పినట్లే యుక్తులతో అదే వస్తువులను అదే యుక్తులతో ప్రతిపాదించడం పునః అభ్యాసం చేయాలి మనం. సో రాదు అనకూడదు, అట్లనే చెప్పే ప్రయత్నం చేయాలి. నోట్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ఇట్లా మాటి మాటికి అంటుండాలి, ఇట్లా వచ్చేదాకా అనుకుంటుండాలి. అండ్ ఒక్కటేసారి అనుకోవడం కాదు, పొద్దునోసారి అనుకోవాలి, రాత్రి ఓసారి అనుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే లేచినప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీసారి అనుకోవాలి. చెప్పండి. ఎవరెవరికి ఏమేమి తెలిసిందో చెప్పండి ఆ నాన్ స్టాప్ గురించి. ఆదవ శ్రద్ధ తర్వాత సత్సంగం రెండో పాయింట్ లో మీరు చెప్పిన విషయాల్లో సత్సంగంలో సమర్పణ భావం గురించి లాస్ట్ క్లాస్ లో అది రాసుకున్నాం గురుజీ. గురువు గారికి ఎలా సమర్పణ భావంతో ఉండాలి, తన్మన్ను దన్ను సర్వస్వం దారపోసే విధంగా సమర్పణ భావన కలిగి ఉండటం రెండో పాయింట్. సో అది కాదు, ఏదైనా కానీ పదాన్ని తీసుకొని చెప్పమన్నాను కదా నేను. సత్సంగము అని ఉన్నది, సత్ అని ఉంది, సంగం అని ఉన్నది. సత్ అంటే ఈ రెండిట్లలో ఏం లోపమైనా మీకు ఫలించదు. సత్ అంటే ఏంటిదంటే గురువు గారు సత్పురుషుడై ఉండాలి, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. అంటే ఆయన గురువు గారి నుంచి శ్రవణం చేసి చింతన చేసి నిధిధ్యాన చేసి అవి అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి వాడే ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే మన భాషలో రసిక్ గురు అయి ఉండాలి. రసిక్ గురు అంటే ఏంటిదంటే కేవలం చెప్పడమే కాదు, చెప్తున్న విషయాలను అనుభవిస్తున్న వాడై కూడా ఉండాలి, రసాన్ని ఆస్వాదిస్తున్న వాడై ఉండాలన్నమాట. అవునా? ఎవరు సత్ అంటది. సంఘము అంటే ఏంటిదంటే ఈ శిష్యుడు ఆయనతోని సంఘం చేయాలి. సంఘం చేయాలంటే తన హృదయాన్ని ఆయన హృదయంతో కలిపేసి, ఆ కలపడం ఎట్లుంటుంది, తన్ను ధన్ను మన్ అంతా ఆయనకు పోయి సమర్పణ చేసేయాలన్నమాట, ఆయన కోసం ఉపయోగించుకోవాలి. సరేనా? సో ఇది ఇప్పుడు చెప్పొస్తే కదా. నెక్స్ట్ స్టేజ్ ఆదవ శ్రద్ధ తతో సాధు సంఘ అంటే సత్ అనే పురుషుడికి పోయి సంఘం చేయాలి. ఇప్పుడు మొన్న మీరు ఇంగ్లీష్ లెక్చర్ లో విన్నట్లు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు వాళ్ళు, భక్తి చేస్తున్నారు, గుండ్లు కొట్టుకున్నారు, తిలకాలు పెట్టుకుంటున్నారు, జోలమాల పట్టుకున్నారు, అన్ని చేస్తున్నారు. ఎక్స్టర్నల్ గా ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నారు కదా.
కానీ అడిగితే ఒక్క క్వశ్చన్ లేదు, ఒక్కదానికి ఆన్సర్ లేదు, అనుభవం లేదు, ఏం లేదు, అసలు జీరో ఉన్నారు. ఎక్కడున్నారో అక్కడ జీరో ఉన్నారు వాళ్ళు. ఎందుకు అట్లా కావట్లేదు? జీరో ఎందుకున్నారు వాళ్ళు? మీకు అర్థమైంది కదా వాళ్ళు జీరోలో ఉన్నారని చెప్పేసి. ఇంకా 40 ఏళ్ళలోకి మళ్ళా ప్రశ్నలు ఏంటిది? ఈ పాటికి మునిగిపోయి ఉండాలి సముద్రంలో వాళ్ళు కదా. కానీ ఏం లేదు, ఇంకా ఒడ్డులోనే కూర్చొని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, ఇంకా మునుగుడు సంగతి తర్వాత. సో దాన్ని బట్టి ఏమర్థమైంది అంటే వాళ్ళు దీక్షలైతే తీసుకున్నారు గురువు గారి దగ్గరకు పోయి, కానీ సాధు సంఘం లేదు, సత్సంగం లేదు. ఆదవ్ శ్రద్ధ, సత్సంగం లేదు. శ్రద్ధ ఉన్నదో లేదో సంగతి పోనివ్వండి, అది ఆ స్టెప్ దాటిపోయి ఇప్పుడు సత్సంగం గురించి మాట్లాడుతున్నాను కదా. వాళ్ళు ఎవరినైతే ఆశ్రయించుండ్రో వాళ్ళు సత్పురుషుడు కాడు. రెండోది వాళ్ళు సమర్పణ చేసుకోలేదు. అంటే గురువు గారి దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, వీళ్ళు కూడా ఏం ప్రయత్నం చేయట్లేదు. అందుకనే 40 ఏళ్ళు అయినా కానీ మళ్ళీ మొదటికి వస్తున్నది. ప్రేమ అంటే ఏంటో తెలియదు, అర్థభావన అంటే ఏంటో తెలియదు, జపం అంటే ఏంటో తెలియదు కదా. సో ఆ పరిస్థితులు మీ కంటి ముందరనే చూశారు. మీకు సత్సంగం లేకపోతే, అంటే సత్పురుషుడు మీ జీవితంలో లేకుండా ఊరికనే కొద్దిగా శ్లోకాలు నేర్చుకొని, కొద్దిగా ఏదో చేసి, గుండ్లు కొట్టుకొని, ప్రవచనాలు మొదలు పెట్టేసి, మఠాలు స్థాపించుకొని ఉంటే ఏం లాభం లేదని నేను మొదటి నుంచి అంటుంటే కదా. నేను రసిక్ గురువు అయి ఉండాలంటుంటే కదా. మీకు కంటి ముందర కనబడిపోయింది వాళ్ళందరినీ చూస్తుంటే. నా సాంప్రదాయమే వాళ్ళు, అందులో కొందరు నాకన్నా సీనియర్లు కూడా ఉన్నారు ఈ మార్గంలో కదా. సో అదనమాట. సో సాధు సంఘం అంటే అది అర్థమైపోయింది, దాని వైశిష్ట్యం ఏంటిదో. నెక్స్ట్, శిష్యుడు ఎప్పుడు నేను ఆత్మను, నేను దాస్యుడను, నేను పరికరుడను అనే భావనతో ఉండాలి. అవును. నెక్స్ట్, భజన క్రియ అంటే భజన క్రియలో భజ్ అనే పదంలో దాని గురించి ఏమైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా దాని గురించి? ఆత్మ, దాస, పరికర అంటే ఏంటిదో దాని యాక్చువల్ దాస్యుడు సింపుల్, నేను దేహాన్ని గాను ఆత్మను అని ఆత్మభావనలు ఉండాలి. ఈ దేహానికి సంబంధించిన కోరికలు వచ్చినా, దేహానికి సంబంధించిన ఫీలింగ్స్ వచ్చినా వాటన్నిటిని దూరం నుంచి చూస్తుండాలి, ఇది నేను కాదు అనుకుంటుండాలి. కోపం వచ్చింది అనుకోండి ఎవరి మీదనన్నా, ఎవరు మన మాట వినకపోతే కోపం వస్తే ఏం చేయాలి? కోపానికి ఆవిష్టులై తిట్టడం మొదలు పెట్టొద్దు. కోపం వస్తే అగో కోపం దేహానికి వస్తున్నది, నేను ఆత్మను, నాకు కోపం లేదు, నేను దేహం అనుకుంటున్నందుకు కోపం వస్తుందని ఆ కోపాన్ని తిరస్కరించి ఏం చేయాలంటే వాడితో మంచిగా మృదువుగా మాట్లాడుతుండాలి కోపం వచ్చినా కానీ. అవునా? అంటే దేహానికి సంబంధించిన ఏ పనులు చేయొద్దు, ఆత్మకు సంబంధించిన పనులే చేస్తుండాలి. ఏంటిది అది? ఆ 4: కర్మ, జ్ఞానము, ధ్యానము, సన్యాసం. సన్యాసంలోకి వస్తాయి. ఇది మన లోపల కోరికలు పుట్టినాయి, సడన్గా ఏదో తినబుద్ధి అయింది, అంతలో ఆత్మలో స్థితులై ఉండడం అంటే అట్లా అనమాట. మనకు అలవాటు కొద్దీ, అంటే నేను పరిచయం కాకముందు మీకు అలవాటు కొద్దీ ఏం చేస్తారంటే డబ్బాల నుంచి ఏదో తీసి తినడము, ఇవాళ ఏదైనా చేసుకొని తినడమనము, ఫలానా షో చూద్దామనడము, ఫలానా వాడికి ఫోన్ చేద్దామనడము, ఏందేందో మనం ఇట్లా ఒక ఇవిలాగా పెట్టుకున్నాం అనమాట, యాంకర్స్ పెట్టుకున్నాం అనమాట, క్రచెస్ లాగా పెట్టుకున్నాం మన జీవితం నడుపుకోవడం కోసం. ఒక్కొక్క క్రచ్ తీసి అవతల పడేస్తుండాలి. సపోర్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అన్ని తీసి అవతల పడేస్తుండాలి. తీసి కేవలం ఆత్మలో, భగవంతుడిలో రమించడం మొదలు పెట్టాలి. సో ఎవ్రీ టైం మన మనసులో ఒక కోరిక పుట్టంగానే అది దేహానికి సంబంధించి ఆత్మలో స్థితులై ఉండడం అంటే మనకు కోరిక పుట్టింది, ఏదో చేయబుద్ధి అవుతున్నది, లేకపోతే ఒక ఫీలింగ్ వస్తున్నది, ఒక కోపం వస్తున్నది, అవునా, ఆశలు పుడుతున్నాయి, ఇట్లా ఏమొచ్చినా కానీ వెంటనే మనం ఏం చేయాలంటే ఒక అవేర్నెస్ లో ఉండాలి. అంటే వెనక నుంచి ఒక ద్రష్టలాగా ఉండాలి, ఎప్పటికి గమనిస్తుండాలి, ప్రతి ఫీలింగ్ గమనిస్తుండాలి. మీకు ఫస్ట్ అవేర్నెస్ ఉంటేనే కదా మీరు సన్యాసాలు చేయడమో, కర్మ చేయడమో లాంటివి చేసేది కదా. ఆ జ్ఞానములో స్థితుడై ఉండాలి, దాన్నే జ్ఞానం అంటారు, జ్ఞానయోగం అంటే. ఇప్పుడు నాకు వచ్చిన కోపం ఏదైతే ఉందో దేహానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? ఇప్పుడు నాకేదో చేయబుద్ధి అవుతున్నది కదా, అది దేహానికి సంబంధించిందా, ఆత్మకి సంబంధించిందా? దేహానికి సంబంధించింది కదా. వెంటనే ఇది మీరు ఏం చేస్తున్నట్లు, ఇది దేహానికి సంబంధించింది అనుకోవడము. ఈ 4 ఏది చేస్తున్నట్లు? కర్మ, జ్ఞానము, సన్యాసం, ధ్యానం. వీటిలో ఏం చేస్తున్నట్లు? సన్యాసం. ఫస్ట్ ఇది దేహానికి సంబంధించింది కాదు అని అనుకోవడం ఉంది కదా. ఇది ఆత్మకు సంబంధించింది కాదు, దేహానికి సంబంధించింది అంటే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నట్లు? కర్మయోగం.
సారీ జ్ఞానయోగం. జ్ఞానయోగం జ్ఞానయోగం ప్రాక్టీస్ చేస్తున్నట్లు అంటే జ్ఞానము మీకు జ్ఞానం కలుగుతుంది. నేను ఆత్మను, ఇది దేహానికి సంబంధించిందని అనుకుంటున్నాను. అనుకొని మీరు ఏం చేస్తున్నారు అంటే దాన్ని తిరస్కరించడం ఉంది కదా, నేను ఇది చెయ్యను అని అనడం ఉంది. దాన్ని అదేం ప్రాక్టీస్ చేస్తున్నట్లు మీరు? నేను చూడను, టీవీ చూడను, నేను పలానాది వండుకొని తినను, పలానా వాళ్ళతో ఫోన్లలో ముచ్చట్లు పెట్టను అని చెప్పేసి మీరు తిరస్కరిస్తున్నారు కదా. మీరు జ్ఞానంతో ఇది దేహానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు అనుకున్నారు కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? సన్యాసిస్తున్నారు, అది నాది కాదు అంటున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు? తర్వాత ధ్యాన యోగం ఏం ప్రాక్టీస్ చేస్తారు? అప్పుడు అటుపోయిన మనసుని, అంటే అది చేయాలి, ఇది తినాలి, వీళ్ళతో మాట్లాడాలి అని పోయిన మనస్సుని ఇటు వరకు వస్తుంటాం. ఎప్పుడు అటుపోయినా ఇటు పట్టుకు వస్తుంటాం. అదేం ప్రాక్టీస్ చేస్తున్నట్లు? ధ్యానం ప్రాక్టీస్ చేస్తున్నట్టు. అంటే అటు పోయిన దాన్ని ఇటు ఫిక్స్ చేయడం ప్రయత్నం చేస్తున్నట్టు. అవును, ఇటు తిప్పడం అనేటువంటి ధ్యానం. తిప్పిన తర్వాత మనం భగవంతుడి నామం మీద, లేకపోతే గురువు గారి లెక్చర్స్ మళ్ళా వినడం మీద, నోట్స్ రాసుకోవడం మీద, చింతన చేయడం మీద, నామం జపం చేయడం మీద, అర్థభావన చేయడం మీద పెడుతున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నట్లు? కర్మ చేస్తున్నట్లు. అంటే ఆత్మ యొక్క కర్మ చేస్తున్నాం కదా మనం. సాధన చేయడం అనే కర్మ చేస్తున్నాం కదా. అది తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయడం ధ్యానం అనమాట. అటు నుంచి తీసుకొచ్చి ఇటు వచ్చి ఫిక్స్ చేసినాం. ఫిక్స్ చేసినాక ఏం చేస్తాం మనము? ధ్యానించడం అనే కర్మ చేస్తాం అనమాట. ఆ పని చేస్తాం. ఏదైతే చేయాలనో గురువు గారు మనకి ఏదైతే చేయమని చెప్పారో, సాధన చేయమని చెప్పారో, ఆ సాధన చేయడం ఆత్మ యొక్క కర్మ అనమాట. అవునా? ఇంకొక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు మీకు, ఈ 4 చేయడం అనేటువంటి. సో భజన క్రియలో ఇది ఉంటుందని. ఆత్మ అనే దాంట్లో ఈ మీనింగ్ ఉంది. దాస్యుడు అనే దాంట్లో ఏం మీనింగ్ ఉంది? ఆత్మ దాస పరికర అంటున్నారు కదా. సేవ ద్వారా ప్రేమను. ఇవన్నీ ఏం చేసినా కానీ గురువు గారు సేవ చేసినట్టు చేయాలి. అర్థభావన కూడా గురువు గారు సేవ చేసినట్టు చేయాలన్నమాట. గురు సేవ రూపంలో చేయాలి. అది అర్థభావన చేసిన ఇది, దాన్ని దాస్యం అంటారు. అవునా? నేను గురువు గారి యొక్క దాసుడిని అనే భావంతో చేయాలి. పరికరుడు అంటే ఏంటిదంటే అది ఇప్పుడే రాదు మీకు, వేరే కోర్సులో వస్తుంది. అంటే పరికరుడు లాగా ఉపాసన చేయడం అనేటువంటిది ఇప్పుడు రాదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాధనలో ఇంకెవ్వరు దిగలేదు. ఆ దిగిన తర్వాత పూర్తిగా అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత పరికర దేహంతో ఎట్లా మీరు సాధన చేయాలను అని నేను మీకు చెప్తాను. నేను కోర్స్ 4లో చెప్తాను మీకు, కోర్స్ 3లోనో 4లోనో చెప్తాను. కానీ అప్పటిదానికి ఏమనుకుంటుండాలి మీరు? స్టార్టింగ్లోనే ఆ ఉపాసన చేయొద్దు, కానీ అనుకోవడం ఏమనుకుంటుండాలి? నేను బృందావనంలో ఉన్నాను, ఫలానా మా ఇంట్లో లేదు, నేను బృందావనంలో ఉన్నాను, నేను శ్రీకృష్ణుని యొక్క పరికరుడను, గోలోకంలో ఉన్నాను, నేను శ్రీకృష్ణుని యొక్క పరికరుడు, బృందావనంలో ఉన్నాను అనే భావన ఎప్పుడు కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి. మెల్లిమెల్లిగా అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత ఎప్పుడైతే ఆ దశ వస్తుందో అప్పుడు నేను మీకు ఆ ఉపాసన ఎట్లా చేసి, ఆ పరికర దేహంతో ఎట్లా ఉపాసన చేసి ఆ రసాన్ని ఎట్లా ఆస్వాదించాలో నేర్పించగలుగుతాను. కానీ స్టార్టింగ్లో ఇవైతే మీరు మొదలు పెట్టాలి. సో ఆత్మ దాస పరికర అంటే అర్థమైంది కదా కొద్దిగా క్లియర్గా మీకు. ఆత్మ అనుకోవడం ఏంటిది, దాసుడు అనుకోవడం ఏంటి? అవునా? అంటే ఏది చేసినా కానీ నేను అన్నట్టు తదీయత్వేన చేయాలని చెప్పిన కదా, దాస్య రూపంలో చేయడం ఒక అలవాటు చేసుకోవాలి. ఇది భగవంతుని యొక్క సేవ, దీన్ని నేను చక్కగా నిర్వర్తిస్తాను అని చెప్పేసి. అది దాంట్లో చీటింగ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నాకు ఒక టీవీ షో, రియాలిటీ షో చూడకపోతే ఇది భగవంతుని యొక్క సేవ, గురు సేవ, నేను టీవీని సీరియల్ చూస్తున్నాను అనుకోవద్దు. అది మీకు అర్థమైందా? మీకు సంబంధం లేదు. మీ డ్యూటీల విషయంలో అట్లా అనుకోవాలి. మీ పిల్లల పట్ల వాటి పట్ల చేస్తారు కదా, మీ డ్యూటీలు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిపోయినాయి, ఇవాళ డ్యూటీస్ పిల్లలకు హోంవర్క్ చేయించడం లాంటివి కదా, ఫ్యామిలీ కోసం మార్కెట్కు పోయేదో తెచ్చేయడం లాంటివి, మీ ఉద్యోగాలు చేయడం లాంటివి అన్ని అటెండ్ అయిపోయి నేను నిర్వర్తించేసిన అన్న తర్వాత ఎవ్రీ సెకండ్గా మీరు భగవంతుడిది, అది భగవంతునికే పెట్టేసేయాలి, గురువుకే పెట్టేసేయాలి, సాధనని పెట్టాలి. ఒక్క సెకండ్ ఎవరికి టైం ఇవ్వద్దు. ఇక మీ డ్యూటీస్ నిర్వర్తించేసినాం కదా, ఇంకా క్లోజ్ చేసుకోవాలి డోర్ని. ఇప్పుడు నేను భగవంతుని ఉపాసనలో ఉన్నాను. సరేనా? సో నెక్స్ట్ 3rd స్టెప్, ఆదవ్ శ్రద్ధ, తత్వ సాధు సంఘ. తర్వాత 3rd స్టెప్ నివృత్తి. కాదు, అనర్థ నివృత్తికి ముందు స్టెప్ ఉంది, భజన క్రియ. భజన క్రియ. అంటే
దానికి కూడా సేవ నేను అర్థభావన. దానికి కూడా వ్యుత్పత్తి భజ చేయడం బాగా, అంటే మీరు లెక్చర్ను మాటిమాటికి విని నోట్స్ బాగా రాసుకోండి. చాలా బాగా నిన్న లాస్ట్ టైం చెప్పాను, భజన క్రియల భజ్ అనే భజ దానికి రెండు భజ రకాల అర్థాలు సేవ ఉంటాయని చెప్పి. సేవ భావన చేయడం. వెరీ గుడ్. భజ్ అనే దానికి ఒకటేమో భజ్ సేవాయమని సేవ అని అర్థం, ఒకటి భావన అనే అర్థం కూడా, భావం కలిగి ఉండడం అనే అర్థం. సో సేవ చేయడం ఎక్స్టర్నల్ ఉన్నది, భావన చేయడం ఇంటర్నల్ ఇంటర్ ఉన్నది, అర్థ భావన చేయడం అనమాట. సో ఈ రెండు ఈ గురువు గారు చెప్పినటువంటి చేయడాన్ని భజన క్రియ అంటారు. అవునా? ఇప్పుడు మీరు భజన క్రియ చేస్తుంటే ఆటోమేటికల్లీ ఆ 4 చేస్తున్నట్లే అనమాట. ఏంటిది? భజన క్రియ సేవ చేయడం అనేటువంటిది కర్మ అయిపోయింది. నేను దాసుణ్ణి అనుకొని సేవ చేయడం అనేటువంటిది జ్ఞానం అయిపోయింది. దానికన్నా ఇతరమైన వస్తువులు చేయకపోవడం అనేటువంటిది సన్యాసం అయిపోయింది. దాని మీదే ఫిక్స్ అవ్వడం అనేటువంటి ధ్యానమైంది. అటు పోతున్న దాన్ని ఇటు తెచ్చేయడం కదా. సో ఈ భజన క్రియలో 4 ఆటోమేటికల్లీ వచ్చేసినాయి. ఏమొచ్చింది? ఆత్మత్వం వచ్చింది, దాసత్వం వచ్చింది, పరికరత్వం వచ్చింది. ఎట్లొచ్చింది చెప్పండి? భజన క్రియలో ఈ 3 ఎట్లొచ్చినాయి? ఆత్మ, దాస, పరికరుడు అనేటువంటిది ఎట్లా నిష్పన్నమవుతుందని చెప్పండి. ఆత్మ అనే భావన పెంపొందించడం జరుగుతుంది, శరీరం అనే అది భావన. కాదు, నేను భజన క్రియ చేస్తున్నా అనుకోండి, అంటే సేవ చేస్తున్నా, ఉపాసన చేస్తున్నా, బయట సేవ చేస్తున్నా, లోపల అర్థభావన చేస్తున్నా అనుకోండి. ఇది నేను ఆత్మలో ఉన్నట్టు ఎట్లయింది? నేను ఆత్మ, దాస, పరికరం అనుకొని ఇవి చేస్తున్నా కదా, ఆత్మలో ఉన్నట్టు ఎట్లయింది? లాస్ట్ టైం కన్నా ఇంకో కొద్దిగా డీటెయిల్గా పోతున్నాను ఇవే విషయాలను. ఆత్మలో ఉన్నట్టు సింపుల్ ఆన్సర్. దేహంలో ఉన్నట్టుగా, దేహంలో ఉంటే ఏం చేసేవాడిని నేను? బయట వ్యవహారాలు చేసే బయట వ్యవహారం, నా కోరికలు అంటే శరీరానికి సంబంధించిన పనులు చేసేవాడిని. నేను ఎప్పుడైతే గురువు గారు చెప్పిన సేవ చేస్తున్నానో, ఉపాసన చేస్తున్నానో, అది దేనికి సంబంధించిన కార్యం చేస్తున్నా? నేను ఆత్మకు సంబంధించిన కార్యం చేస్తున్నాను. ఎందుకంటే ఆత్మ యొక్క నేచర్ ఏంటిది? ఆత్మ యొక్క నేచర్ ఏంటిదంటే పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడము, పరమాత్మకు సేవ చేయడం, దాని నేచర్. ఆ ప్రేమ యొక్క అభివ్యక్తి ఏంటిది? ఆత్మలో ప్రేమ ఉంటుంది. ప్రేమ యొక్క అభివ్యక్తి ఏంటిది? సేవ ఇంకా అర్థభావన. సో నేను ఎప్పుడైతే సేవ ఇంకా అర్థభావన అని చేస్తున్నానో భజన క్రియలో, నేను ఆత్మ యొక్క పని చేస్తున్నానా, దేహం యొక్క పని చేస్తున్నానా? ఆత్మ యొక్క పని చేస్తున్నా కదా. సో ఆత్మలో స్థితుడైనట్టే కదా. కరెక్టా? అర్థమైంది కదా మీకు? నేను దేహం నుండి ఏం చేస్తుంటానంటే దేహానికి సంబంధించిన వాళ్ళని ఉపాసన చేస్తుంటే, అంటే ఒకటి రాగ రూపంలో, ఒకటి ద్వేష రూపంలో. ఎవడో నాకు చేసిన అన్యాయాన్ని తెచ్చుకొని వాడిని తిడుతుంటే ఊరికే, లేకపోతే ఎవరో మన వాళ్ళ గురించి గుణానుసంధానం చేస్తుంటా, దోషారోపణ చేస్తుంటా. ఇవన్నీ దేహంలో స్థితుడు అంటే అవి చేస్తుంటే, నేను ఆత్మలో స్థితుడైనను కాబట్టి అవి చేయట్లేదు. గురువు గారు చెప్పిన భజన క్రియ చేస్తున్నా అంటే ఏంటిదంటే నా ఆత్మరూపాన్ని, నేను ఆత్మను అనే దాన్ని ప్రాక్టీస్ లోకి పెడుతున్నాను అన్నమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ దాసత్వం ఎట్లయిపోయింది అది భజన క్రియ చేస్తుంటే? అందులో నిమగ్నం అయిపోతాం కదా, అది గురువు గారికి ఇష్టమైనది కాబట్టి మనం దాసులుగా అయ్యి చేసినట్టు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ పనులు ఏవైతే చేస్తున్నామో గురువు గారు శిష్యుల్లాగా భావన చేసుకు మనం ఇంట్లో చేసే పనులన్నీ తదీయత్వేన చేయాలని చెప్పిన కదా. గురువు గారు నాకు ఇచ్చిన సేవ అనుకొని చేయాలని చెప్పిన కదా. సో ఏ పని అయితే నేను రొటీన్ గా చేస్తున్నాను, యాక్చువల్లీ దేహాత్మ అభిమానం వల్ల నా కర్మవశాత్తు నాకు ఈ పనులన్నీ వచ్చినాయి. యాక్చువల్లీ అది గురువు గారు ఇచ్చింది కాదు, మీకు భగవంతుడు ఇచ్చింది కూడా కాదు. భగవంతుడు నాకు ఇవన్నీ అప్పచెప్పాడు అనుకుంటుంటారు. లాస్ట్ టైం మీరు ఇంగ్లీష్ లెక్చర్ లో విన్నుంటారు. అతను అడిగితే దానికి సమాధానం ఇచ్చాను. నాకు ఇచ్చినవన్నీ ఉన్నాయి కదా, భగవంతుడు నాకు ఇచ్చినవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అది ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఆయన. అయ్యా బాబు, నీకు భగవంతుడు ఇవ్వలే, నేను భగవంతునికి ఇదేం పని లేదు, నీకు ఇవన్నీ ఇట్లంతా చేయడం పెట్టడము. తండ్రి ఆయన తన బిడ్డలు తన ఇంట్లో ఉండాలనుకుంటాడు, కానీ ఎక్కడనో స్లోవేనియాలో పడి ఉండడము, అక్కడ చావు దెబ్బలు తిని ఉండడము కదా, నీకు కామోపభోగం చేయడానికి ఒక స్త్రీని తెచ్చిపెట్టడము, నీ అన్ని కోరికలు తీర్చుకోవడానికి డబ్బులు ఇవి చేయడు ఆయన. నీకు గోలోకంలో నీతో మంచిగా ప్రేమ క్రీడలు ఆడదలుచుకుంటాడు ఆయన. ఆయన చేయలే, మీ కర్మవశాత్తు వచ్చినాయి, ఇవన్నీ కర్మతో తెచ్చుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే గురువు గారిని అన్ని వదిలిపెట్టేసి పోయి గురువు గారి దగ్గర ఉండి ఆయనకు సేవ చేయడం, ఆయనకు సాధన చేయడం చేయలేరు. కాబట్టి ఈ కర్మ అంత తీరిపోయేవారు కదా, మీరు దాన్నే సేవలాగా భావించుకొని చేస్తున్నారు అనమాట. అక్కడ దాస్యం వచ్చేసింది.
ఇదంతా భగవంతుడిని ఏం చేసుకుని అండ్ లోపల లోపల మాత్రం భగవంతుని చింతనే చేస్తుండాలి. బయట అన్ని డ్యూటీ చేస్తున్నా లోపల హరినామం మాత్రం నడుస్తూనే ఉండాలి. గురుగారి పట్ల కృతజ్ఞత నడుస్తూనే ఉండాలి. గురు భావన హరిభావన నడుస్తూనే ఉండాలి లోపల. అవునా? సో సో దాస్యం కూడా అయిపోయింది. పరికరత్వం ఏంటిదంటే శ్రీకృష్ణుడి పరికరుడు అనుకో, ఇదంతా బృందావనం అనుకొని బృందావనంలో ఉన్నాను నేను, ఇక్కడ లేను, నేను శ్రీకృష్ణుని యొక్క పరికరుణ్ణి అనే భావనతో చేసుకుంటుండాలి. ఇది ఆత్మదాస పరికర అనేటువంటి ఐడెంటిటీ ఏదైతే తీసుకున్నామో ఆ ఐడెంటిటీని భజన క్రియ ద్వారా మనం ప్రాక్టీస్ చేసి వాటిని నిష్పన్నం చేసుకుంటాం. ఎంతెంత దేహాత్మాభిమానం అంతఃకరణ శుద్ధ అవుతున్నదో అంతంత దేహాత్మాభిమానం పోతున్నది. ఎంతెంత దేహాత్మాభిమానం పోతున్నదో అంతంత ఆత్మాభిమానము, దాసాభిమానము, పరికరాభిమానం వస్తున్నది అనమాట. ఇది ఒక కొత్త ప్రిన్సిపల్ నేర్చుకుంటున్నారు మీరు. అంటే కొత్త రకంగా చెప్తున్నాం ఇదే విషయాన్ని. మీరు ఎప్పుడైతే గురువు గారితో సంఘం చేసుకొని గురువు గారి దగ్గర శ్రద్ధ పెట్టి గురువు గారితో సత్సంగం చేసి ఆత్మదాస పరికర అనేది ఐడెంటిటీ తీసుకొని ఈ నాలుగిటిని ప్రాక్టీస్ చేస్తారు. అవునా? భజన క్రియలో ఆ భజన క్రియ ద్వారా మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది? మీరు అన్నట్టు శ్రీవాణి అన్నట్టు 4th స్టెప్ ఏంటిది? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అవుతున్నది. చెప్పండి, అనర్థ నివృత్తి అంటే ఏంటిది? వర్డ్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు మీరు నా దగ్గర చదువుకుంటున్నారు కాబట్టి ప్రతిదీ కూడా వర్డ్, నేను భజన క్రియల భజనము అనే దాన్ని బట్టి చెప్పాలి. సాధు సంఘంలో సాధు అంటే ఏంటిది, సంఘం అనే దాన్ని చెప్పాలి. శ్రద్ధ అన్నప్పుడు శ్రద్ధ అనే శబ్దాన్ని వ్యుత్పత్తి చెప్పాలన్న కదా. శ్రద్ధలో 2 ఉన్నాయి అనుకున్నాం కదా, విశ్వాసము, నిశ్చయం, దృఢ నిశ్చయం. సాధు సంఘంలో ఏమున్నది? సాధువు సంఘము. సాధువు అంటే రసికాచార్యుడు, భగవంతుని గురించి అంత తెలిసినవాడు, భగవంతుని అనుభవిస్తున్నవాడు. సంఘము అంటే ఏంటిదంటే సర్వము, నేను గురువు గారికి సంబంధించిన వాడిని, ఆత్మను దాసుని పరికుని అనుకొని ఉన్నదంతా తీసుకపోయి గురువు గారికి అప్పచెప్పేశాను. ఎందుకు అప్పచెప్పాలి చెప్పండి? గురువు గారికి ఎందుకు అప్పచెప్పాలి? ఈ యొక్క లాజిక్ మీ నెత్తులోకి బాగా ఎక్కిందో తెలుస్తున్నది. గురువు గారికి ఇవన్నీ అవసరం లేదు. మీ దేహాన్ని అవన్నీ ఏం చేసుకుంటాడు? ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతాడు. ఆయనకి మీ దేహం అవసరం లేదు, మీ మనస్సు అవసరం లేదు. అంత చెత్తనే ఉన్నది మనసులో, అనంత జన్మల చెత్త నిండున్నది అనమాట. అందులో ఏం చేసుకుంటాడు మీ మనసుని? అదేమైనా దివ్యమైన మనస్సు కాదు కదా. వాళ్ళంతా కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు ఇలా కుప్ప నిండిపోయి ఉన్నది. అందులో మీ కారణదేహంలో వాసనలు ఉన్నాయి కదా, అంత కంపు కొట్టే వాసనలు ఉన్నాయి అందులో. ఆయనకు జుగుప్స కలుగుతుంది ఇవన్నీ చూస్తుంటే. ఆయన దివ్యానందంలో ఉంటాడు, శ్రీకృష్ణుడు దీంట్లో ఉంటాడు. రుక్మిణి అమ్మవారుకి శిశుపాలునితో పెళ్లి చేస్తామని అంటారనమాట. రుక్మిణి అమ్మవారికి చిన్నప్పటి నుంచి కృష్ణుడి మీదనే మనసు ఉన్నది. కృష్ణుడికి లెటర్ రాస్తుంది ఆవిడ. రాసేసి నన్ను రక్షించు, నన్ను ఇట్లా ఎవరికో ఇచ్చి నాకు ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి చేయదలుచుకుంటున్నా. కృష్ణుడు వచ్చేసి యుద్ధం చేసేసి ఆమెను రాజులతో ఆమెను తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చి నువ్వు క్షత్రియ కన్యవు కదా, ఎవరైనా మంచి క్షత్రియుడిని చూసి పెళ్లి చేసుకో అంటాడు. నేను యాదవుణ్ణి కదా, నువ్వు క్షత్రియ కన్యవు, మంచి రాజును చూసి పెళ్లి చేసుకో, అదో ఠికానా అనేది ఏముండదు అని అంటే ఆమె ఏమంటుందంటే, దివ్య చిన్మయమైన రోమముల నుంచి ప్రేమ, చిన్మయ వస్తువు అంటే ఏంటిదంటే ప్రతి రోమముల నుంచి ప్రేమనే బయటకు వస్తుంది అనమాట. ప్రేమ ఇట్లా తెలుగులో ఏమంటారు దాన్ని, బ్రజ్ భాషలో తెలుసు, ఆ హిందీలో అక్కడ ఉండి అది అలవాటు. అంటే రోమముల నుంచి వచ్చేసింది వాడు. రోమముల నుంచి ప్రేమనే వెదజిల్లబడుతుంది. ఎక్కడ చూసినా పైనుంచి ప్రేమనే ఉంటది. అది వదిలిపెట్టేసి మాంస, మజ్జ, పురుషము, మూత్రము, దొడ్డి, అవి ఇవి వాసనలు, చెత్త కామ క్రోధాలతో నిండి ఉన్న ఒక మనిషి దగ్గరికి నేను ఎట్లా పోతా? నేను నీ దివ్యమైన చిన్మయమైన పాదాలను, ఆ జుగుప్సాకరమైన దాంట్లో ఎట్లా పోతా అనుకుంటున్నాను? నేను నీ దగ్గరనే ఉంటా అంటది. నాకు నువ్వే కావాలి, అక్కడ పోవద్దు అంటది. అవునా? సో మిమ్మల్ని అయితే సమర్పణ చేసుకో అని గురువు అంటున్నాడు. మీ మనంతా నాకు ఇచ్చేయండి, గురువు గారికి ఇచ్చేయండి అంటున్నాడు. అదంతా గురువు గారి కోసం ఒక జుగుప్సాకరమైనది. కృష్ణుని ఎటుముట్టినా కానీ ఏదైతే ప్రేమ ఊడుతుంటుందో, ఒక ప్రాణం ఉన్న మనిషిని ఎటుముట్టినా కానీ కామక్రోధాలే ఊడుతుంటాయి. నషాళందక్క పొగరుంటది కదా, కామమే ఉంటది. ఎప్పుడు చూసినా కామపూరితమైన కోరికలు పుడుతుంటాయి.
అది తిందాం, ఇది చేద్దాం, అది చేద్దాం అనుకుంటాం. వాళ్ళని ముట్టుకుందాం, వీళ్ళని ముట్టుకుందాం అనుకుంటాం. అట్లా చెత్త చెద వాసనలు ఏది ముట్టినా అంత చెత్త చెదారమే. దాన్ని ఏం చేసుకుంటాడు ఆయన కదా? అయినా కానీ ఏదైతే జుగుప్సాకరమైందో దాన్ని స్వీకరిస్తున్నాడు. దేనికోసం స్వీకరిస్తున్నాడు? దాన్ని కడగడం కోసం, ఒక పాకివాణ్లాగా కడగడం కోసం తీసుకుంటున్నాడు. సో ఇవన్నీ మనం సమర్పించేసేయాలి, తన్ ధన్ మన్ అన్ని గురువుకి సమర్పించేయాలి అని అంటున్నాం కదా. ఎందుకు అంటున్నాం మనం అట్లా సమర్పించేయాలని చెప్పేసి? ఈ మనసులో ఉన్న అవన్నీ వెళ్ళిపోయి క్లీన్ అయ్యి గురువు ధ్యాసలో ఉండిపోతాం కాబట్టి అప్పుడే మనం దేవుణ్ణి తలగలుగుతాం అదే కాబట్టి. ఒకవేళ మనమే ఉంచుకుంటే ఏమవుతుంది? ఒకవేళ తన్ ధన్ మన్, ఇది నా తను, ఇది నా శరీరం, నా మనస్సు, నా ధన్ నేనే ఉంచుకుంటా అనుకున్నాను. నేను గురువు గారికి ఇయ్య, ఇన్నేళ్ల నుంచి నేనే ఎలా ఉంచుకుంటా పడ్డామో అంటే అవి ఏమవుతుంది? పడాల్సి వస్తుంది. ఇన్ని ఏళ్ల నుంచి ఎన్ని కామం పడ్డామో ఉన్న చోట ప్రేమ. అవే ఏమవుతుంది? ఉంటాయి. ఇన్ని ఏళ్ల నుంచి ఎన్ని పడ్డామో కర్మలు ఇవన్నీ ఎంత ఏడ్చామో అదే కొనసాగుతూ ఉంటది. ఇంకా క్లీన్ అవ్వదు మనసు. అదే ఇంకా మనం క్లీన్ అవ్వదు కాదు, రాను రాను పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది. ఈ మనసుకి ఏం తెలుసు అంటే కోరికలు తీర్చుకోవడము, దేహాత్మాభిమానం పెంచుకోవడము, దేహాత్మాభిమానానికి బద్ధులైపోవడము, కోరికలకు బద్ధులైపోవడము, పాపాలు చేయడము, ఇక్కడ కష్టాలు పడ్డము, ఇక్కడ కష్టాలు పడ్డాక నరకానికి పోవడము, ఆ తర్వాత వచ్చే జన్మల 84 లక్షల యోనులను తిరగడం తప్ప దీనికి ఏం తెలియదు ఈ మనసుకి. నా అంత నేనే, నాకే కావాలి నా శరీరం మనసు అంతా అని ఇండిపెండెన్స్ మెయింటైన్ చేస్తే ఏమైతే దీనికి అదే తెలుసు కాబట్టి మీకు బంధం పెంచుతుంది, ఇది అనర్థాలు పెంచుతుంది, కామక్రోధాలు, అనర్థాలు అంటే కామక్రోధ లోపాలు పెంచుతుంది, మళ్ళీ మీకు ఈ ప్రపంచంలో దుఃఖాలు తెచ్చిపెడుతుంది, పైన నరకానికి పట్టుకపోతుంది, ఆ తర్వాత 84 లక్షల విప్తా ఉంటుంది. అది అంటే మీరు ఎప్పుడైతే ఇవి నేనే ఉంచుకుంటా అంటే ఇది చేయడానికి రెడీ అయినట్టు. ఇవన్నీ ఏదైతే అనంత కాలం నుంచి ఇవే పనులు చేస్తున్న సంసార చక్రాలు తిరుగుకుంటూ తాపత్రయాలు పడుకుంటూ బద్ధులై నరకాన్ని అనుభవించుకుంటూ చేస్తున్నారో అది చేసుకోవడానికి తయారవుతున్నట్లు అనమాట. దీని నుంచి బయటపడాలంటే మాత్రం ఇది క్లీన్ అయిపోవాలి. నేను మీకు చెప్పా కదా ఎట్లా క్లీన్ అయితేనను. ఈ కారణ శరీరము, సూక్ష్మ శరీరము అండ్ స్థూల శరీరము ఇవి ఉన్నంత కాలం తిరగడమే. అది ఇవి పోతే తప్ప అది కాదు. ఎట్లా పోతుంది? మీ వాసనలన్నీ క్లీన్ అవ్వబడితే కారణ శరీరం కుప్పకూలి పడిపోతుంది. మీ అంతఃకరణ శుద్ధి పూర్తిగా అయిపోతే మనస్సు కింద పడుతుంది. ఎందుకంటే కారణ శరీరం అంటేనే వాసనాత్మక శరీరము. అసలు వాసనలే లేకపోతే ఆ శరీరం పని లేదు, ఇంకా అది కింద పడిపోతుంది. కామక్రోధాలు లేకపోతే ఇది పడిపోతుంది. ఇక ఇదే వెళ్ళినప్పుడు ఆ స్థూల దేహం శరీరమే పుట్టదు. ఇక మళ్ళా మనకు ఒక శరీరం దొరుకుతున్నది, పుడుతున్నది. ఎందుకంటే ఈ లోపల ఉన్న వాసనలను కామక్రోధాలను తీర్చుకోవడానికి దొరుకుతున్నది మనకు. ఇవే లేనప్పుడు ఇంక అదెందుకు? ఈ దేహము ద్వారా కదా మనం మనసు తీర్చుకుంటున్నది. నా మనసుకే కోరిక లేదనుకో, ఇంకా దేహం ఎందుకు నాకు? సో 3 శరీరాలు కూడా 3 శరీరాలతో బంధం తొలగిపోతుంది ఎప్పుడైతే ఇవి క్లీన్ అవుతాయో. ఆ క్లీన్ ఎప్పుడైతుంది? నా అంత నేనే ఎంచుకుంటే ఇంకా పెంచుకుంటూ పోతుంటా, ఆ డ్రమ్ నింపుకుంటూ పోతుంటా ఇంకా. అందుకనే గురువుకి ఇచ్చేస్తే ఏం చేస్తాడంటే ఆయన క్లీనింగ్ మొదలెడతాడు. అర్థమైందా? ఎందుకంటే మీ వస్తువులు, మీ తన్ను మన్ ధన్ అంతా తీసుకపోయి ఏం చేస్తాడంటే దివ్యమైన భగవత్ సేవలో పెట్టేస్తాడు. ఆయన పెట్టేసే వరకులో అది క్లీన్ అవ్వడం మొదలెడతాయి. భజన క్రియ చేయడం, భజన క్రియలో పెడతాడు మీ తన్ మన్ ధన్ని. పెట్టే వరకు ఏమవుతున్నది? అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది. ఏం స్టార్ట్ అవుతున్నది? దానికి టెక్నికల్ వర్డ్ ఏంటిది? భజన క్రియ చేసిన తర్వాత ఏం స్టార్ట్ అవుతున్నది? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అంటే ఆ వ్యుత్పత్తి చెప్పండి నాకు. అనర్థము అనే అన్న అర్థము అంటే అర్థానికి అడ్డు వచ్చేవి అనర్థాలు. వెరీ గుడ్. అన్న అనేటువంటి నెగిటివ్, నా అనేది అన్న అవుతున్నది. నా అంటే నెగిటివ్ కదా, అర్థంకు నెగిటివ్ కదా, అనర్థం అర్థముకు అడ్డం వచ్చేది. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నాకు అర్థం అనే దానికి మీనింగ్ చెప్పండి. ప్రయోజనం. వెరీ గుడ్, ప్రయోజనం. అర్థం అంటే ప్రయోజనం. నా ప్రయోజనం ఏంటిది అంటే నా గోల్ ఏంటి? ప్రేమను పొందడం నా గోల్. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇది ఒక్కటి టాపిక్ బాగా చెప్తున్నారు మీరు కదా. ప్రయోజనం అనర్థము అంటే అనర్థము, అర్థము కానిది, అర్థానికి వ్యతిరేకంగా ఉన్నది అంటున్నారు.
అర్థం అంటే ఏంటిదంటే ప్రయోజనం అంటున్నారు. ప్రయోజనం అంటే ఏంటిదంటే ప్రేమ అంటున్నారు. ఈ ప్రేమకు అడ్డం వచ్చేదాన్ని అని అర్థం అంటారు. ఏంటిది ఆ ప్రేమకు అడ్డం వచ్చేది ఏంటిది? కామ కోరికలు. క్రోధ లోభ మోహ మదమాచర్యాలు. వెరీ గుడ్. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు ఏవైతే ఇందులో ఉన్నాయో, ఎందులో ఉన్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. అనంతమైన వాసనలు ఎక్కడున్నాయి? కారణ శరీరంలో ఉన్నాయి కదా. ఇవన్నీ అనర్థాలు. అంటే ఈ అనర్థాలు అంటే ఏంటిదంటే ఇటువైపు పెట్టడానికి మనుషులు అంటే అటువైపు తీసుకుపోతుంటే అంటే నాకు దుఃఖాన్ని తెచ్చిపెట్టేది. ప్రేమ యొక్క ఆస్వాదనే సుఖం కదా. ప్రేమ లేకపోతే సుఖం లేదు. కామం ఉంటే దుఃఖం ఉన్నది. సో నాకు దుఃఖాన్ని, నేను ఆనందాన్ని కోరుకుంటుంటే నాకు దుఃఖం తెచ్చిపెడుతున్నది. నాకు ప్రేమను కోరుకుంటుంటే కామక్రోధాలు తెచ్చిపెడుతున్నాయి అనమాట అది. సో ఎప్పుడైతే గురువు గారికి సమర్పణ చేస్తామో దాన్ని సమర్పణిస్తే గురువు గారు ఏం చేస్తారు? మీ సర్వస్వాన్ని తీసిపోయి భగవత్ సేవలు ఎప్పుడైతే పెట్టేస్తాడో అక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతున్నది? భగవత్ సేవలు అంటే ఎక్స్టర్నల్ గా సేవలో, ఇంటర్నల్ గా అర్థభావనలో. ఇది మాటి జ్ఞాపకం ఉంచుకుంటుండి. భజన కిరాజ్ ఏం ఇస్తాడంటే ఎక్స్టర్నల్ గా సేవ ఇక టక్కుమని రావడం మొదలు పెట్టాలి. అట్లీస్ట్ 6 నెలల తర్వాతనైనా. ఎప్పుడు వచ్చినా పర్వాలేదు కానీ ఎప్పుడప్పుడు ఇది రావాల్సిందే మీకు. అట్లా ఎప్పుడైతే పెట్టడం మనతో అనర్థ నివృత్తి స్టార్ట్ అవుతాయి అనమాట. అవునా? అనర్థ నివృత్తి స్టార్ట్ అయిందంటే ఏమేం పోవడం మొదలెడితే చెప్పండి? ఇది ఈ ఆర్డర్ చెప్పలేదు. మీ తెలివితోటే మీరు చెప్పాలి. ఇది నేను ఈ ఆర్డర్ చెప్పలేదు మీకు. ఇవాళ ఇంకా లోపలికి తీసుకుపోతున్నా మిమ్మల్ని. అనర్థ నివృత్తి స్టేజ్ లో ఏమేం పోతుంటది నాకు? భౌతిక విషయాల పట్ల అరుచి కలుగుతుంది. అనర్థ నివృత్తి అయితే ఏమవుతుంది? భౌతిక విషయాల పట్ల అరుచి కలిగి ప్రేమ పట్ల రుచి పెంపొందుతుంది. కానీ ఇది నేను చెప్పాను. కానీ ఇంకా ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తాను నేను. పైనుంచి చెప్పుకుంటూ వస్తాను ఇంకా. అవునా? ఈ శరీరంలో ఏమున్నాయి అనుకున్నామంటే సూక్ష్మ శరీరంలో పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మన్, బుద్ధి, అహంకారం. అహంకారంలో ఏమంటే నేను అనే భావం ఉంటది. నేను ఈ దేహాన్ని అనే భావం, నేను ఇక్కడ సంబంధించిన వాడిని. సో అనర్థ నివృత్తి కలగడం అంటే ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది. నేను దేహాన్ని అనే భావము పోవడం మొదలెడుతుంది అనర్థ నివృత్తిలో. అవునా? పోయి దాని ప్లేస్ లో ఏమొస్తుంది? నేను దేహాన్ని అనే భావాన్ని పోయి నేను ఆత్మ అనే భావన. ఇంకా ఆత్మనేనా? ఇంకేమైనా వస్తుందా? 3 అనుకున్నాం కదా మనం. నేను, ఆత్మ, బుద్ధి, అహంకారం. ఆత్మ, దాసుడు, పరికరుణ్ణి. వెరీ గుడ్. సో ఇవన్నీ ఊత పదాల్లాగా నేర్చేసుకోండి. నేను దేహాన్ని అనుకుంటున్నా కదా, అహంకార తత్వంలో నేను దేహాన్ని పోయి అహంకారం అంటే నేను తనము, నేను అని అది పోయి ఏం చేస్తున్నా అంటే నేను ఎవరిని అంటే ఆత్మను దాసును అని అన్నప్పుడు అనుకోవడం కాదు. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది అనుకోని, ఇందులో కొద్ది గిట్ట తగ్గింది అనుకోండి, కొద్దిగా తగ్గితే ఎంత పోర్షన్ నాకైతే అహంకారం నివృత్తి అయిపోయిందో అంత పోర్షన్ లో నేను ఆత్మను, దాసుని, పరికుణ్ణి అని అనుభవంలోకి వచ్చేస్తుంది. అవునా? అనుభవంలోకి రావడం అంటే ఏంటిది? నేను ఆత్మను, దాసుని అనుభవం అంటే ముందున్న స్టేజ్కి ఇప్పటికి ఏం తేడా ఉన్నది? అనుభవంలోకి రావడం అంటే మనం ఏంటో తెలుసుకుంటాము. మన మైండ్ క్లియర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ క్లియర్ అయితే నేనేమంటున్నా ముందుకి ఈ అనర్థ నివృత్తి కాక ముందుకి ఇప్పటికీ ఏం తేడా రావడం మొదలెడుతుంది, స్లైట్ కి రావడం మొదలెడుతుంది. ఏం తేడా రావడం మొదలెడుతుంది? ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అయిపోయి, అంతఃకరణ శుద్ధి అంటే అహంకార తత్వంలో నేను దేహాన్ని నేను కాదు, నేను ఆత్మను, దాసుని, పరికుని అనుకుంటున్నాను. దాని కింద బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి ఏం చేస్తున్నానంటే ఈ విషయోపభోగం నాకు సుఖాన్ని ఇస్తుందనే జ్ఞానాన్ని కలిగిస్తున్నది. అది ఈ ప్రపంచం నాది, వీళ్ళందరూ నా వాళ్ళు, ఇక్కడనే సుఖం ఉంది అనే భావం కలిగిస్తున్నది. అవునా? ఇప్పుడేం కలుగుతుంది? ఇక్కడంతా దుఃఖం ఉన్నది అని బుద్ధిలో కలుగుతుంది. సుఖం అనేటువంటిది కృష్ణుని దగ్గరనే ఉన్నది అనే భావం కలుగుతుంది. ఎంత ఎంత అంతఃకరణ శుద్ధి అయిందో. దాని కింద మనస్సులో ఏమవుతుంది? నాకు ఈ సుఖం అనే వీళ్ళందరూ నా వాళ్ళు, ఇక్కడ సుఖం ఉన్నది, ఇక్కడ ప్రేమ ఉన్నది అని ఎప్పుడైతే నాకు అనుకుంటామో అప్పుడు ఏం చేస్తా అంటే ఆ మనసు ఇక్కడ వాళ్ళతో పరిచయాలు చేసుకుంటుంటుంది, బంధం పెట్టుకుంటుంది, ఇక్కడ విషయాలు కోరుకుంటుంది. అవునా? ఎప్పుడైతే నాకు అంతఃకరణ శుద్ధి అయిందో అప్పుడు ఏమైతుంది? ఎంతవరకు ఎంతెంత మాత్రాన
అహంకార తత్వంలో నాకేమొచ్చింది? నేను ఆత్మను దేహాన్ని పరికరణ అనుకున్నా. నేను ఆత్మను దాసుడిని పరికరణ అనుకున్నా, దేహాన్ని కాదనుకున్నా. మళ్ళీ బుద్ధి క్లీన్ అయిపోయింది అనుకోండి, ఇది కాదు, నాది కాదు, కృష్ణుడు నావాడు, గోలోకము నాది, గురువు గారు నావాడు, నా ప్రయోజనం అక్కడ సిద్ధిస్తుంది అనే జ్ఞానము కలుగుతుంది బుద్ధిలో క్లీన్ అయితే. మళ్ళీ మనసులోకి వచ్చిన తర్వాత నేను క్లీన్ అయింది అనుకోండి, మనసులో ఏం క్లీన్ అవుతుంది? అనర్థ నివృత్తి జరగడం అంటే ఏం క్లీన్ అవుతున్నది? అక్కడనేమో అహంకారం పోతుంది, అంటే దేహాత్మాభిమానం పోతున్నది. ఇక్కడనేమో అజ్ఞానం పోతున్నది, బుద్ధిలో అజ్ఞానం పోయి జ్ఞానం వస్తున్నది. అవునా? మనస్సులో ఏమవుతున్నది? ఏం పోయి ఏమొస్తున్నది? మనస్సులో ఏమున్నాయి? మలినాలు. అది ఏంటిది? అన్ని క్లియర్ అవుతుంది. కామ క్రోధ లోభ మోహాలు. నేను కామ అనే క్రోధ లోభ మోహం మదమాశ్చర్యం. కామ క్రోధ లోభ సో అవి క్లీన్ అయినాక వాటి ప్లేస్ లో ఏమొస్తుంది? మనస్సులో కామం పోయి దాని ప్లేస్ లో ఏమొస్తుంది? ప్రేమ, ఆనందం, జ్ఞానం. ప్రేమ వస్తుంది. జ్ఞానం బుద్ధిలో, ప్రేమ వస్తుంది. అవునా? ప్రేమ రావడం అవుతుంది కదా. ఎంతెంత క్లీన్ ఉందో అంటే 0.1% క్లీన్ అయితే 0.1% దేహాత్మాభిమానం పోయింది అహంకారంలో, 0.1% అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది, 0.1% కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు పోయి ఇది వచ్చింది. ఏమొచ్చింది? ప్రేమ వచ్చింది. అంతనే, అంత పర్సెంట్ ఎంత క్లీన్ అయిందో, ఎంత క్లీన్ చేసుకున్న మనం సాధన ద్వారా అంత మాత్రం గురువు గారు మనకు ధార పోస్తుంటారు అనమాట. నేను మీకు ఇచ్చానే ఒక కర్రను అగ్నిలో పెడితే దానికి కూడా ఫైర్ వచ్చేస్తుంది అని చెప్పేసి, కర్రల ఫైర్ లేకున్నా. అట్లా గురువు గారు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆయన దగ్గర నుంచి ఎనర్జీ, ఇవి రావడం మొదలెడతాయి అనమాట. ఇది దాన్ని బర్న్ చేసి వస్తుంది, దాన్ని నాశనం చేసి మరీ వస్తుంది. మీరు గిన గురువు గారు చెప్పి అంత సమర్పణ చేసి చెప్పింది చెప్పినట్టు చేస్తే. అవునా? సో ఇదైంది. సో ఇది దీన్ని అంతఃకరణ శుద్ధి అంటారు అనమాట. ఇంకొద్దిగా డీటెయిల్ గా అర్థం చేసుకున్నారు కదా మీరు, అనర్థ నివృత్తి అయిందంటే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఇది ఆల్రెడీ మీకు చెప్పిన నేను లాస్ట్ టైం, కానీ మీ మెమరీ నుంచి పోయి ఉంటుంది. ఇట్లా అనర్థ నివృత్తి అయిన తర్వాత 1% అనర్థ నివృత్తి అయిపోయి అహంకారం పోయి, దేహాత్మాభిమానం పోయి, 1% అజ్ఞానం పోయి, ఇదంతా నాది అనేటువంటి అజ్ఞానం పోయి, కామక్రోధాలు పోయి, వాటి ప్లేస్లో నేను ఆత్మను దాసుడిని పరికరణను, భగవంతుడు నావాడు, అవునా, గోలోకం నాది, నేను గోలోకవాసిని అనే జ్ఞానము, మళ్ళా ప్రేమ వచ్చిన తర్వాత ముందుకి ఇప్పటికి ఏం తేడా వస్తున్నది? మనం చేసే సాధనల స్టార్టింగ్కి ఇప్పటికి ఏం సాధన వస్తున్నది? ఇక్కడ వ్యవహారాలు చేస్తూ కూడా హరిచింతన గురు చింతన చేస్తూ ఉంటాం. స్టార్టింగ్ లో మీరు గురువు గారి దగ్గర శ్రద్ధ పెట్టి వచ్చారు కదా, ఆయన చెప్పినంత నాకు బాగా అనిపిస్తున్నది అని చెప్పేసి నిశ్చయం చేసుకొని వచ్చారు కదా. అప్పటికి ఈ అనుభవం వచ్చిన దాని తర్వాత అంతఃకరణ శుద్ధి అయి అనుభవం వచ్చిన దాని తరకి తేడా అంటే ఇది చాలా క్లియర్ గా చెప్పాను మీకు లెక్చర్ లో. మీరు ఎందుకు నిష్ఠ వస్తుంది, నిష్ఠ అనేది స్టేజ్ వేరే. మధ్యలో అనర్థ నివృత్తి జరిగిన తర్వాత ఏం జరిగినందుకు నిష్ఠ వస్తుందని నేను ఆ పాయింట్కి పోతున్నాను. ఏం జరుగుతుందంటే, మంచిగా పట్టుకోండి ఈ ఫార్ములాను, మాటికి చెప్తున్నా, లేట్ అయినా పర్వాలేదు, మనకు 1 year కోర్సు 4 గంటలు పట్టినా పర్వాలేదు, కానీ బాగా గట్టిగా పట్టుకోండి దీన్ని. అవునా? ఏమైతుందంటే నేను ఇప్పుడు చెప్తుంటే మీకు జ్ఞాపకం వస్తుంది. మీరు ఎప్పుడైతే దేహాత్మాభిమానంతో ఉన్నారో, మీరు ఎప్పుడైతే నా ప్రయోజనం అంతా భౌతిక ప్రపంచంలో సిద్ధిస్తుంది అనే జ్ఞానంలో ఉన్నారో, మీరు ఎప్పుడైతే కామక్రోధాలతో నిండి ఉన్నారో, ఎప్పుడైతే గురువు గారు మీతో భజన చేయిస్తుంటే ఏమైతే మీరు మనసును ఫోర్స్ చేయాల్సి వస్తున్నది. ఎందుకంటే మనసు అటే తీసుకుపోతుంది, ఇటు రానియదు. మీరు ప్రెషర్ పెట్టాల్సి వస్తున్నది, ఫోర్స్ పెట్టి చేయాల్సి వస్తున్నది. మీకు ప్రేమ ఉంటే న్యాచురల్ గా చేద్దురు. యశోదమ్మ న్యాచురల్ గా చేస్తుంది, గొల్లపిల్లవాళ్ళు న్యాచురల్ గా చేస్తారు, గోపికలు న్యాచురల్ గా చేస్తారు. మిమ్మల్ని మీరు లేకపోతే గురువు గారు మిమ్మల్ని మెడబట్టుకొని చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషి అడ్డుపోతున్నది, ఫోర్సిబుల్ చేయించాల్సి వస్తుంటది. అవునా? కానీ ఎప్పుడైతే 1% అనుభవం వచ్చిందో, అట్లీస్ట్ ఆ 1% లెవెల్లో చాలా న్యాచురల్ గా మీరు ఆత్మదశ పరికలు అనుకుంటుంటారు.
చాలా న్యాచురల్ గా కృష్ణుడు నావాడు అనుకుంటుంటారు. చాలా న్యాచురల్ గా కృష్ణుడికి సేవ అర్థభావన చేస్తుంటారు. గురువుగారు చెప్పిందని బట్టి కొట్టి అట్లా సగం మర్చిపోయి సగం గ్యాప్ ఇట్లా ఉండదు. అప్పుడు చాలా న్యాచురల్ గా కృష్ణుడిని చూస్తే అర్థభావన చేస్తుంటారు. చాలా న్యాచురల్ గా గురువుగారు సేవ చేస్తుంటారు. గురువుగారు చెప్పలే, గురువుగారు రాకముందే పూలన్నీ రెడీ పెట్టేస్తారు. గురువుగారు చెప్పలే, ఆయన రాకముందే పాత్రలు తొమ్మిది రెడీ పెట్టేస్తారు. ముందేమో చెప్పి చేయించాల్సి వస్తుండే, చేసింది కూడా సగం మర్చిపోతుంటాడు. మా దగ్గర ఒకడు ఫారినర్ వచ్చాడు, వాడు కూడా 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాడు, మరి 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు. సో నాకు పొద్దున్న లేవంగానే వాడికి ఏంటిదంటే ఈ శరీర సుఖం ఎక్కువ. రోజు పొద్దున పూట నైవేద్యం పెట్టేటప్పుడు ఎవ్రీడే మంచిగా నెయ్యి డబ్బా తెచ్చుకునేటోడు. అంటే మేము ఇక్కడ ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు చేస్తాం, కానీ బాగా నేతులు వాడడము మసాలాలు వాడడం ఇవి చెయ్యము, ఎందుకంటే అవన్నీ కామక్రోధాలకు దారి. ఇంత పెద్ద నెయ్యి డబ్బా పట్టుకొని రోజు హల్వా, సిరా స్వీట్, రోజు పరాఠాలు చేసుకొని తినేటోడు. నేను ఇట్లెందుకు తింటున్నాను, ఆరోగ్యం పాడు కాదా, లేజినెస్, ఆ రుచి ఏర్పడదా వాటి మీద, ఆ రుచి ఏర్పడి సేవ మీద మనసు పోతాయి కదా. నేను చెప్పినా కానీ ఉండలేకపోయేటోడు. నా దగ్గర 3 నెలలు ఉన్నాడు, 3 నెలలు ఎవ్రీడే పరాఠా, ఎవ్రీడే ఇదనమాట. దాంతో ఏమైతే అంటే మంచిగా తిన్నందుకు రాత్రి నిద్ర బాగా పట్టేసి పొద్దున లేవబుద్ధి కాదు. నేను పొద్దున 5 గంటలు లేచి మంగళారతికి రా అంటే నేను అన్ని స్నానం చేసి పాత్రలు తోమి అవి ఇవి చేసి 6 అవుతుంది కదా, సరిగ్గా 5 నిమిషాల దాకా కారులో వేసుకొని పడపడ స్నానం చేసి ఊరికొచ్చేటోడు. ఊరికొచ్చేసి అట్లీస్ట్ ఆ పూలు తెచ్చేసి ఏవాయనకు పెట్టిన. ఆ పూలు కూడా ఏం చేస్తాడు అంటే, మా పూల తోట కొద్దిగా దూరం ఉన్నది, ఈ హాల్ పక్కనే ఏవి దొరుకుతుంది కటకట తెంపుకొని వచ్చేస్తాడు. మంచి మంచి పూలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ వచ్చి చామంతి పూలే ఉన్నాయి, అక్కడ గులాబీ పూలు, ఆ పూలు ఈ పూలు ఉన్నాయి, మందారం పూలు ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నా అంటే మీకు స్టార్టింగ్ లా మెడబట్టి నేను అన్నా మాడతాను, ఎట్లా మంచి మంచి పూలు ఉన్నాయి కదా, నీకు ఎందుకింత భగవంతుడు అంటే అంత ఇది నిర్లక్ష్యం ఎందుకు, నీకు లోపల నుంచి అనిపించదా ఆశ్రమంలో ఉన్న బెస్ట్ పూలు తెచ్చి భగవంతునికి పెట్టాలి కదా. స్టార్టింగ్ లో నేను అనేది ఏంటంటే, ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నా అంటే వాడికి మెడబట్టి చేయించాల్సి వస్తున్నది. సో స్టార్టింగ్ లో వాడికైతే దేహంలోనే ఎందుకు అట్లా చేయించాల్సి వస్తున్నది అంటే, నేను మీకు చెప్పా కదా, ఎప్పుడైతే అతను పరాఠాలు దేహాత్మాభిమానంలో ఫుల్ కోరుకుపోయినాడు. 30 ఏళ్ళ నుంచి భక్తి అయితే చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు, కానీ జీరో అవుతున్నది. ఎందుకంటే దేహాత్మాభిమానాన్ని వదిలిపెట్టట్లే. నేను ఆత్మదాస పరికరాలు అనుకోవట్లేదు. ఫస్ట్ నాకు పరాఠాలు హల్వా కావాలా, అటు తర్వాతనే గురువు, అటు తర్వాతనే కృష్ణుడు అన్నందుకు శరీరం ఏం చేస్తున్నాడంటే, సరే అయితే మంచిగా వండుకుందాం దా, ఇవాళ చలి బాగా పెడుతున్నది పడుకుందామంటే ఆ దేహాత్మాభి మంచిగా పడుకొని 5 నిమిషాల ముందు లేస్తాడు. సో ఇది మీకు ఉదాహరణ ఇస్తున్నా. అంటే మెడబట్టి చేయించాల్సి వస్తుంటది వాడిని స్టార్టింగ్ లో. ఎప్పుడైతే వాడు దీన్ని సమర్పణ, నా మాట విని సమర్పణ చేసేసుకున్నాడు అనుకోండి, తన సర్వస్వం గురువుగా సమర్పణ చేసి, గురుగారి సేవ అర్థభావన తప్ప నాకు ఇంకేమొద్దు, ఈ పరాఠాలు విరాఠాలు నాకు వద్దు, గురుగారు ఏది పెడితే అది తింటా నేను, అవునా అని చెప్పేసి ఏదైతే అట్లాగిన చేస్తే, మాట విని చేస్తే అంటే అంతఃకరణ శుద్ధి కలిగిన తర్వాత ఆత్మదాస పరికర అనే అనుభవం వస్తుంది, అవునా. ఈ అనర్థ నివృత్తి కలిగిన తర్వాత 1% అతనికి అది వచ్చిన తర్వాత అప్పుడేం చేస్తాడంటే, అతను పొద్దున చాలా న్యాచురల్ గా పరాఠాలు తినడం బంద్ చేస్తాడు. చాలా న్యాచురల్ గా తొందరగా లేస్తాడు, 5 గంటలకు లేచేస్తాడు. చాలా న్యాచురల్ గా పోయి పూలు తేవడం మొదలు పెడతాడు. సో స్టార్టింగ్ కి ఇప్పటికి ఏం తేడా ఉందయ్యా అని నేనంటే ఇట్లా చెప్పాలి. మీరు స్టార్టింగ్ లో ఏంటిదంటే, మనకు దేహాత్మాభిమానం ఉన్నందుకు, మన శరీరం యొక్క అజ్ఞానం ఉన్నందుకు, అహంకారంలో దేహాత్మాభిమానం ఉన్నందుకు, బుద్ధిలో అజ్ఞానం ఉన్నందుకు, మనస్సులో కామక్రోధాలతో నిండి ఉన్నందుకు స్టార్టింగ్ లో మనసు అటే పోతుంటుంది, దేహానికి సంబంధించిన పనులే చేస్తుంటుంది, దేహానికి సంబంధించిన విషయాల మీదనే పోతుంటుంది, కామక్రోధాలతోనే పనిచేస్తుంది, కానీ ప్రేమ అనేటువంటిది లేదు. కాబట్టి ఫోర్సిబుల్లీ చేస్తుంటాడు అనమాట. ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏమవుతాయంటే, అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత అనుభవంలోకి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ 1% న్యాచురల్ గా చేస్తాడు. మళ్ళీ 99% మళ్ళీ ఫోర్స్ చేయాల్సిందే. కానీ ఈ పద్ధతి కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ ఇంకా భజన క్రియ ఎక్కువ చేయండి, మళ్ళీ 2% అవుతుంది, 3% అవుతుంది, 4% అవుతుంది, 5% అవుతుంది, అవునా. ఇట్లా క్లీన్ అవ్వగా ఏమవుతుందంటే, అద్దం ఉంది కదా,
ఒక అద్దం పూర్తిగా మలినం ఉందనుకోండి, ఆ మలినమైన అద్దంలో మీ స్వరూపం మీకు కనబడదు. అది క్లీన్ అవ్వంగా ఏమైంది అంటే ఫస్ట్ ఈ నుదుటి కనబడడం మొదలెడుతుంది, తర్వాత కళ్ళు కనబడడం మొదలెడతాయి, తర్వాత ముక్కు కనబడడం మొదలెడుతుంది, తర్వాత పెదవులు ఇట్లా రాను నా స్వరూపం కనబడడం మొదలెడుతుంది. ఎప్పుడైతే మీ అద్దం క్లీన్ అయిపోతుందో, ఎప్పుడైతే మీ స్వరూపం చూపించగలుగుతారో, ఆ టైంలో గురువు గారు మీకు మీ సిద్ధ దేహం చూపించగలుగుతారు. ఇప్పుడే చెప్పేస్తున్నా ఏమైతుంది లాస్ట్కి ఏమైతుంది అనే పాయింట్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా, ప్రసక్తి వచ్చింది కాబట్టి. అంతకన్నా శుద్ధి కాంగంగా ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసి గురువు గారు నువ్వు ఇట్లా ఉంటావు గోలోకంలో అని చెప్తే వెంటనే మీకు అద్దంలో అది కనబడిపోతుంది. దాంతోనూ ఉపాసన చేస్తారు మీరు. అప్పుడు క్లీన్ అయిన అద్దంలో మీ స్వరూపం మీకు చూసుకునే అధికారం వచ్చిన తర్వాత గురువు గారు కృపతోటి మీకు నువ్వు గోలోకంలో ఈ దేహం అని చెప్తే అప్పుడు సిద్ధ దేహోపాసన అప్పుడు మొదలవుతుంది. అది యాక్చువల్ రాగాను ఉపాసన. అప్పుడు ఆ సిద్ధ దేహోపాసన రావడం కోసము నేను పరికరుణ్ణి అంటే నేను వెంటనే పరికరుని ఉపాసన చేయాలి కదా. గురువు గారు నాకు ఆశ్రమంలో సేవలు చేయిస్తున్నారు, ఇవన్నీ చేయిస్తున్నారు, ఎందుకంటే ఇది అంతఃకరణ శుద్ధీకరణ, అద్దాన్ని క్లీన్ చేయించడం కోసం చేస్తున్నారు. కానీ ఏ పరిస్థితుల్లో మీకు ఎప్పుడైతే పూర్తిగా క్లీన్ అయిపోయి మీ స్వరూపాన్ని మీరు చూసుకునే స్థితికి వస్తారో, ఆల్మోస్ట్ క్లీన్ అయినాక గురువు గారు సిద్ధ దేహం ఇస్తారు కదా, దాంతో మీరు పరికరోపాసన చేయగలుగుతారు. నేను ఒక పరికరుణ్ణి ఊహించుకొని కళ్ళు మూసుకొని అప్పుడు మీకు అంత నికుంజం కనబడుతుంటుంది కంటే ముందర. అద్దం కనబడ్డ అద్దంలో మీ రూపం కనబడ్డా అంటే అన్ని కనబడతాయి. నికుంజం కనబడుతుంది, రాధాకృష్ణుడు కనబడతారు, మహాసకులు కనబడతారు, గురువు గారు కనబడతారు, మీరు కనబడతారు. దాని మీద కూర్చొని ధ్యానం చేస్తుంటారు, ఇక కలగ తీసుకుంటుంటారు అన్నమాట. అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో భావ దశలో వస్తుంది. అది ఇప్పుడే కాదు. అట్లీస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను ఏమవుతుంది అని. సో ఇప్పుడు మనకున్న దశలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే అది పోతుంది. ఏది ఏమంటారు, ఫోర్సిబుల్లీ చేస్తాం ముందు, ఇప్పుడేమో ఇష్టంతో చేస్తుంటాం 1%. ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. అప్పుడు ఏమైందంటే సో దీని తర్వాత ఏమొస్తుంది, అనుభవంలోకి వస్తున్నది. అంటే ఏదైతే ఆత్మ దాస పరికరుడు నేను అనుకుంటున్నానో, ఆత్మకు సంబంధించిన ప్రేమ వచ్చేస్తున్నదో, ఆ ప్రేమ ఉన్నోడు ఏదైతే దాస్యం చేస్తుంటాడో, సేవ చేస్తుంటాడో, దాసత్వం వచ్చేసిందో. దాస్యం అంటే ప్రేమ యొక్క అభివ్యక్తి కదా. నేను ఆత్మ అనుకోవడం వల్ల ఏమొస్తున్నది, మీకు ప్రేమ వస్తున్నది. ఆ ప్రేమ అనేటువంటిది దాస్యం చేస్తున్నాను. అండ్ నేను భగవంతుని యొక్క పరికరుణ్ణి, గురు యొక్క పరికరుణ్ణి అనే అభిమానం పెరుగుతున్నది. సో మీరు ఏదైతే సాధన చేస్తున్నారో అది అనుభవంలోకి వస్తున్నది కాబట్టి అప్పుడేమవుతుంది, నెక్స్ట్ స్టెప్ నిష్ఠ వస్తుంది. నిష్ఠ వస్తున్నది. నిష్ఠ అంటే ఫిక్స్ అయిపోతారు అనమాట, ఫర్మ్ గా ఫిక్స్ అయిపోతారు. ఇక స్టార్టింగ్ లో ఏం చేసిండ్రు, ఊరికూరికి తత్వజ్ఞానం జ్ఞాపకం చేయించుకోవాల్సి వస్తుంది. మీరు పడిపోయినప్పుడల్లా, ఇంట్రెస్ట్ పోయినప్పుడల్లా, ఇది నా వల్ల అయ్యేదా అనిపించినప్పుడల్లా, డౌట్ పడ్డప్పుడల్లా మీరు తత్వజ్ఞానం చెప్పుకుంటుంటారు. మాటిమాటికి తత్వజ్ఞానాన్ని నెమరేసుకొని మిమ్మల్ని మీరు పూర్తి చేసుకుంటుంటారు. అవునా? ఇప్పుడు ఏమైతున్నది, మీకు అనుభవంలోకి వచ్చింది. స్టార్టింగ్ లో శ్రద్ధ పెట్టారు, ఇప్పుడు మీకు శ్రద్ధ కలుగుతుంది ఆటోమేటిక్గా. ఫెయిత్ పెట్టారు, మీరు నమ్మకాన్ని పెట్టారు మీరు స్టార్టింగ్ లో. ఎందుకు, గురు వేదాంత వాక్యాలలో మీకు శ్రద్ధ కలుగుతున్నది. కరెక్టే చెప్తున్నాడు ఈయన అని కలుగుతున్నది. ఈ గురువు గారిని చూస్తుంటే కూడా ఈయన చాలా క్లియర్ గా చెప్తున్నాడు నాకు అనిపిస్తున్నది కదా. నాకు నమ్మకం కలుగుతున్నది కాబట్టి పెట్టా, చూడకున్నా కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక గ్లింప్స్ దొరికిపోయింది. 1% ఆయన చెప్పిందంతా అనుభవంలోకి వచ్చేసింది. అది ఇదంతా కరెక్టే అని చెప్పేసి. ఈ గురుగారు నిజంగానే కృపామయుడు. గురుగారు నిజంగానే ఈయన దగ్గర ఉన్నది, అంత వస్తువు ఉన్నది. ఆయన నా మీద కృపతోటి ఇవ్వడం మొదలు పెట్టేశాడు, నాకు అనుభవంలోకి వచ్చేస్తున్నది. అవునా? అన్నప్పుడు మీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు మీకు ఫిక్స్ అయిపోతారు. ఇక మిమ్మల్ని బ్రహ్మదేవుడు జరగమన్నా అక్కడి నుంచి జరగాలి. అవునా? ఆ తత్వజ్ఞానం సపోర్ట్ ఉండదు. ఫిలాసఫీలో ఇలా అన్నారు కదా, ఇట్లుంది కదా, అట్లుంది కదా, మీకే అనుభవం వచ్చేసింది, మీకే ప్రేమ వచ్చేసింది, మీకే సేవలో రుచి వచ్చేసింది. దాస్యం అంటే సేవలో రుచి తీసుకోవడం, సేవలో రుచి కలిగి ఉండడము, సేవా సుఖాన్ని పొందడం. సో మీకు సేవలో రుచి వచ్చేసింది, సేవలో సుఖం కలుగుతున్నది. అండ్ కృష్ణుడు నావాడు, గురువు నావాడు అనే ఫీలింగ్ వచ్చేస్తున్నది. ఇంకొచ్చేసిన ఆసక్తి ఉంటుంది. సో ఇది నిష్ఠ. నిష్ఠ తర్వాత రుచి.
రుచి కలుగుతుంది. రుచి కలుగుతుంది. నిష్ట తర్వాత మళ్ళీ మీరు సాధన చేయడం మొదలు పెడితే ఏమిటంటే ఆ మిగతా స్టెప్స్ ఇవి ఈజీ, వాటి గురించి ఎక్కువ చింతన చేయాల్సిన అవసరం లేదు. రుచి కలగడం ఏంటిదంటే మాటి మాటికి అదే చేయబుద్ధి అవుతుంది. ఆసక్తి ఏంటంటే అది వదిలిపెట్టి ఉండబుద్ధి కాదు. అసలు గురు స్మరణ లేకుండా, గురు సాన్నిధ్యం లేకుండా, గురు సేవ లేకుండా అసలు ఉండబుద్ధి కాదు. ఇదేమో మాటి మాటికి గురు సేవ చేయబుద్ధి అవుతుంది కదా, మాటి మాటికి చేయడం కూర్చుంటే ఉండలేకపోవడం. అది నెక్స్ట్ భావదశ వచ్చేస్తుంది. ఇంకా దాంతో పూర్తిగా తాదాత్మ్యం అయిపోతుంది అనమాట. ఆత్మదాస పరికర అనే ఐడెంటిటీ తోటి, ఆ సేవతోటి పూర్తిగా ఇదే నా సర్వస్వం అనే దాంట్లో పోయి పూర్తిగా భావంలోకి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు పూర్తిగా ఆల్మోస్ట్ క్లీన్ అయినట్టు. ప్రేమ సూర్యాంశు సంభవం అంటారు దాని అనమాట. అంటే ప్రేమ అనే సూర్యుని యొక్క కిరణం మీ మీద పడ్డట్టు, అంటే ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ప్రేమ అప్పుడు మీకు తగిలినట్టు. అప్పుడు మీకు గురువు గారు ఏం చేస్తారంటే ఆ భావం అనే స్థితికి వచ్చిన తర్వాత భావదేహాన్ని ఇస్తారు. ఆ భావదేహంతో మీరు ఇక్కడ గురువు గారు సేవ చేస్తుంటారు, అక్కడ యాక్చువల్గా రాధాకృష్ణులకు సేవ చేస్తుంటారు మీ ఉపాసనలోనే. సో దీన్ని ఏమంటే రాగానుగా భక్తి అంటారు. వాళ్ళు ఇంకొకటి శ్లోకం చెప్తున్నా, రాసుకోండి. మనం చేస్తున్న సాధనకు ఫార్ములా చెప్తున్నా నేను. సేవా సాధక రూపేణ సిద్ధ రూపేణ చాత్రహి, సేవా సాధక రూపేణ సిద్ధ రూపేణ చాత్రహి చ అత్రహి అత్రహి తద్భావ తత్భావ తత్భావ అనేటువంటి మనం సమాసం మీకు వచ్చు కదా. తద్భావ తద్ ద అవుతుంది, త బై ధ అవుతుంది. తద్భావ కానీ దాన్ని విడదీస్తే తత్భావ. తద్భావ బై తద్భావ లిప్సున 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 లిప్సా. లిప్సా అంటే కోరిక, పొందవలననే కోరిక. లిప్సున, అవునా? లిప్సున కార్య వ్రజలోకానుసారత. వ్రజలోక అనుసారత ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. సాధన అనేది బాగా టెక్నికల్ గా అర్థమవుతుంది మనకు. ఈ ప్రేమ మార్గంలో, ప్రేమ భక్తి మార్గంలో మనం ఏం చేస్తామంటే సేవ సాధక రూపేణ మనం పొందదలుచుకున్నది ప్రేమ కదా. ప్రేమకు యొక్క అభివ్యక్తి సేవ రూపంలో, అర్థభావన రూపంలో ఉంటుంది కదా. కానీ అర్థభావననేమో ఇంటర్నల్ సేవ, ఇదేమో ఎక్స్టర్నల్ సేవ. అవునా కదా? ఎందుకో ఇది అర్థభావన మీరు నెక్స్ట్ టైం జ్ఞాపకం వేసుకోండి. అర్థభావన ఇంకా ఈ బయట చేసే సేవ ఎందుకు అవుతుంది, అవునా? అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు దాన్ని వివరిస్తే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇంకొక 5-10 నిమిషాలే ఉన్నది. 5-10 నిమిషాలలో ఫినిష్ చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం చెప్తున్నాను. సేవ సాధక రూపేణ, సాధక రూపం అంటే సాధక రూపంతో. ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం భౌతిక దేహం కదా. నేను మీతో ఏమన్నాను, గురువు గారికి మీరు మీ తన్ను మన్ను ధన్ను సమర్పించేసిన తర్వాత ఆయన చెప్పినట్టు భజన క్రియ చేస్తుంటే ఆ భజన క్రియ యొక్క ప్రయోజనం ఏంటిదంటే ఆయనతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయడం. ఎప్పుడైతే ఆయన కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తామో ఆయన లోపల నుంచి మీకు ఎనర్జీ వచ్చి మీ లోపల ఈ భౌతిక దేహంలోనే మీ లోపల ఒక సాధక దేహం తయారవుతుంది. ఈ శరీరంతో చచ్చినా మీరు సాధన చేయలేరు, సేవ చేయలేరు అని చెప్పిన జ్ఞాపకం ఉందా? ఎందుకు చేయలేరు కూడా మీకు తెలుసు కదా, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ఈ మనసు ఇటే పోతుంది కానీ అటు చచ్చినా పోదు. తన సుఖమే చూసుకుంటుంది కానీ పరుల సుఖం చూసుకోదు. ప్రేమ అంటే పరుల సుఖం, కామం అంటే నా సుఖమే చూసుకుంటుంది. పరుల సుఖం అంటే ఈ మనసుకు తెలియదు అసలు. కాబట్టి ఈ శరీరంతో కాదు, ఈ శరీరం లోపల ఎప్పుడైతే మనం భజన క్రియ చేసి గురువు గారికి సర్వం సమర్పించుకొని ఫస్ట్ ఆయన చెప్పినట్టు చేస్తుంటే ఏమవుతుంది, యోగము కలుగుతుంది, ఆయనతో పాటు సంగము కలుగుతుంది.
ఆయనతో పాటు ఎప్పుడైతే సంఘం కలిగిందో ఆయన నుంచి ఇట్లా సాధన సంపత్తి మనకి ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మనము సాధన చేయగలుగుతాం. సో సాధక దేహం తయారవుతుంది అనమాట. ఎంతెంత సమర్పించుకొని ఎంతెంత ఆయన చెప్పినట్టు చేస్తుంటామో అంతంత ఆయన తృప్తుడైపోయి, అంటే మళ్ళీ అవన్నీ వచ్చినాయి, దైన్యము, లౌల్యము, కృపాయాచన అని వచ్చినాయి. అవి జస్ట్ ఇప్పుడు ఇచ్చిన నేను అర్థభావన చేయించినప్పుడు మళ్ళీ వాటిని ప్రాక్టీస్ చేయిస్తాను. సో మీరు ఎప్పుడైనా కానీ జ్ఞానము, సన్యాసం ఈ 4 ప్రాక్టీస్ చేయడం అని చెప్పినప్పుడు అందులో ఇంక్లూడెడ్ అది దైన్యము, లౌల్యము, కృపాయాచన, కరుణ, క్రందన, విరహమని ఇంక్లూడెడ్ అది. అదేమో సాధక దేహం యొక్క గుణాలు అనమాట. అంటే ఆ భావముతోటే ఇవి చేయాలి. ఏదైతే సేవ చేస్తున్నామో, అర్థభావన చేస్తున్నామో, ఈ రెండు కూడా దైన్యంతో, లౌల్యంతో చేయాలి, దౌన్యంతో చేయాలి, కృపాయాచన చేసుకుంటూ చేయాలి, కరుణా క్రందన చేసుకుంటూ చేయాలి. కరుణా క్రందన చేసుకుంటుంటే ఆయన యొక్క కరుణను మనము ఇవోక్ చేస్తున్నట్లు, ఆయన కరుణతోటి మనకు కృప ఇస్తాడు. అవునా? కృప ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు సాధక దేహం తయారవుతుంది. అంతఃకరణ శుద్ధి అయిపోయి ఆ ప్రేమ వస్తుంది. ప్రేమ వస్తుంది అంటున్నాం కానీ యాక్చువల్గా ప్రేమ రాదు. ఎందుకంటే ప్రేమ ఆత్మకు ఉంటుంది, మనిషికి ఎప్పుడు ఉన్నాను కదా. ప్రేమ లాంటిది వస్తుంది, దాన్ని ఆభాసం అంటారు. దాన్ని నేను ఇంకొకది ఎక్కువ వివరిస్తా తర్వాత. ప్రేమ వస్తుందంటే ఒక్కసారి కృష్ణ ప్రేమ వచ్చేస్తే అనుకోకండి మీరు, ఆభాసం దాని లాంటిది వస్తుంది అనమాట. అవునా? సో వచ్చినప్పుడు ఏమైతే అంటే అది సాధక దేహానికి ఉంటుంది, అది ఈ శరీరానికి ఉండదు. సాధక దేహానికి వస్తుంటది కాబట్టి ఎప్పుడైతే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో సాధక దేహాన్ని ఇచ్చి, ఆ సాధక దేహంతో పాటు దానికి దైన్యము, లౌల్యము, కృపాయాచన, ప్రేమ, సేవ, అర్థభావన అన్ని న్యాచురల్గా ఉంటాయి ఆ శరీరానికి. సో ఆ సాధక దేహంతో ఏం చేయాలంటే ఇక్కడ సేవ చేయాలి గురువు గారికి, ఇక్కడ మనకున్న కంటి ముందర ఉన్న విగ్రహాలకు ఉపాసన చేయాలి, వాటి మీద ఉపాసన ధ్యానం చేస్తుండాలి. అవునా? మళ్ళా సిద్ధ రూపేణ, సేవా సాధక రూపేణ, సిద్ధ రూపేణ చ అత్రహి, అత్ర అంటే ఇక్కడనే ఈ లోకంలోనే, సిద్ధ రూపేణ అంటే సిద్ధ దేహంతో. ఈ సిద్ధ దేహం గురువు గారు ఎప్పుడు ఇస్తారని చెప్పిన నేను. సిద్ధ దేహం అంటే ఏంటిది? ఏ దేహంతో మీరు గోలోకంలో ఉపాసన చేస్తారో, సేవ చేస్తారో, ఉపాసన చేస్తారో, డైరెక్ట్ కృష్ణునికి చేస్తారో దాన్ని సిద్ధ దేహం అంటారు. ఏ దేహంతో ఇక్కడున్న విగ్రహాలకు గురువు గారికి చేస్తామో దాన్ని సాధక దేహం అంటారు. ఏ దేహంతో గురువు గారిని సఖీ రూపంలో చేసుకుంటూ మనం కూడా ఒక సఖీలాగా భావించుకుంటూ జుగల్ సర్కార్కి సేవ చేస్తుంటాము, దాన్ని సిద్ధ దేహం అంటారు. అది ఎప్పుడు వస్తుందన్న నేను, సాధక దేహం ఎప్పుడు ఇస్తాడు ఆయన గురువు గారు? మళ్ళీ క్లియర్గా అనడం నేర్చుకోండి. సాధక దేహం ఎప్పుడు ఇస్తాడు ఆయన గురువు గారు? చెప్పండి. ప్రీతి చెందినప్పుడు, సాధక దేహం ఇష్టపడడం మొదలెట్టాడు మీకు. ప్రీతి కలిగినప్పుడు. ఆయన ఇస్తేనే ప్రీతి కలుగుతుంది, ఇవ్వక ముందు ఎట్లా ప్రీతి కలుగుతుంది? ప్రసన్నత కలిగి, కరెక్ట్, ప్రసన్నత కలిగినప్పుడే. కానీ అక్కడ స్టార్టింగ్ నేను చెప్పండి, నేను చెప్పినట్టు బట్టి కొట్టడం బాగా అభ్యాసం చేయండి. మీరు తన్ మన్ ధన్ ఆయనకు సమర్పణ చేసేసి ఆయన చెప్పినట్టు భజన క్రియ, సమర్పణ భావంతో మీరు భజన క్రియ, దైన్యము, లౌల్యము, కృపాయాచనతో చేస్తుంటే ఆయన కరుణ పొంది మీకు సాధక దేహంతో పాటు ఇవన్నీ ఇచ్చేస్తాడు, మీకు ఈ క్వాలిటీస్ అన్ని. అవునా? సో సాధక దేహం ఎప్పుడు ఇస్తాడు అంటే ఇట్లా అని చెప్పాలి. సమర్పణ అయిపోయి మీరు ఇది చేసినప్పుడు, ఏది ఆయన చెప్పినట్టు భజన క్రియ చేయడం మొదలు పెట్టినప్పుడు ఆయన మీకు సాధక దేహం ఇస్తాడు. సిద్ధ దేహం మీకు ఎప్పుడు ఇస్తాడు? సిద్ధ దేహం అంటే గోలోకంలో దేహం అనుకోకండి. గోలోకంలో దేహాన్ని వాస్తవికంగా సిద్ధ దేహం అంటారు. కానీ ఈ శ్లోకంలో సిద్ధ దేహం అంటే ఏంటిదంటే మీరు ఏ రాధాకృష్ణులను సేవ చేయాలనుకుంటున్నారో మీ ఉపాసనలో వాళ్ళను డైరెక్ట్ సేవ చేయడం కోసం ఉపయోగమైనటువంటి మానసికమైనటువంటి ఒక భావదేహాన్ని ఇస్తాడు ఆయన. ఇది భావస్థితిలో. ఇంకా క్లారిటీ, ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, జస్ట్ వింటుండండి. ఫస్ట్ టైం ఇవన్నీ చెప్తున్నా, ఇంకా గూఢమైనవి. అవునా? సో ఆ సిద్ధదేహం అప్పుడు ఇస్తారనమాట. సేవా సాధక రూపేణ సిద్ధ రూపేణ చాత్రహి తద్భావ లిప్సునా కార్య ప్రజలోకానుసరత. తద్భావ అంటే వాళ్ళ యొక్క భావము, అంటే ఏ భావమైతే మనం ఏం పొందే ప్రయత్నం చేస్తున్నాము? శ్రీకృష్ణుడిని పొందే ప్రయత్నం చేస్తున్నామా? శ్రీకృష్ణ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తున్నామా?
శ్రీకృష్ణ ప్రేమను. వెరీ గుడ్. ప్రేమ ఉంటే ఆటోమేటికల్లీ కనబడిపోతాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. అండ్ ప్రేమ అనేది గోలోకంలో ఉంటుంది, అండ్ ప్రేమ అనేది కృష్ణుని పరికరంలో ఉంటుంది. సో మనం కోరుకుంటున్నది ప్రేమ. ఈ ప్రేమ ఎవరికి ఉన్నది? పరికరులకు ఉన్నది. శ్రీకృష్ణ ప్రేమ అంటే ఎవరి పట్ల ప్రేమ? కృష్ణుడి పట్ల కదా. రాధాకృష్ణుల పట్ల ప్రేమ కావాలి మనకు. ఈ రాధాకృష్ణుల పట్ల ప్రేమ ఎవరికి ఉన్నది? పరికరులకు, సఖులకు ఉన్నది. నికుంజంలో సఖులకు ఉన్నది. బృందావనంలో గొల్ల పిల్లలకు ఉన్నది, గోపికలకు ఉన్న వాళ్ళు ఉన్నది. మనం నికుంజ ఉపాసన చేస్తున్నాం, రాధాకృష్ణుల ఉపాసన చేస్తున్నాం కాబట్టి అక్కడ సఖులకు ఉంటుంది వాళ్ళ ప్రేమ. సో ఏ ప్రేమనైతే వీళ్లకు కృష్ణుడి పట్ల ఉందో అదే ప్రేమను నేను కూడా పొందాలనే ఉద్దేశముతోటి, లిప్స అంటే ఇచ్ఛతోటి, కోరికతోటి, వ్రజలోకానుసారత అంటే వ్రజవాసులు అంటే సఖులు అనమాట, అనుసరించి అంటే వాళ్ళ భావాన్ని అనుసరించి మనం ఏదైతే సాధక దేహంతో ఇక్కడ గురువు గారికి అంటే ఏదైతే గురువు గారి భౌతిక రూపంగా కనబడుతున్నదో దీనికి విగ్రహాలకు మనం ఉపాసన చేస్తుంటే సాధక దేహంతో, సిద్ధ దేహంతో గురుగారి యొక్క సఖి రూపానికి మనం రాధాకృష్ణులకు సేవ సాధన చేస్తాము. దాన్ని రాగానుగా భక్తి అంటారు అనమాట. అంటే రాగము పొందవలననే చేస్తున్నాము. రాగానుగా భక్తి అంటే రాగముతో చేయడం అని ఒకటి వస్తుంది. ఇది చాలా గంభీరము. ఇప్పుడు వింటూ ఇలా మీకు నెత్తిలోకి ఎక్కదు కదా. సగం సగమే కొద్దిగా ఏదో అర్థమైనట్టు ఉంటుంది, మెల్లమెల్లగా అర్థమవుతుంది. మీరు ఏం భయపడకండి, నేను అర్థం చేయిస్తా. అవునా? అండ్ సో రాగానుగా భక్తి అంటే ఏంటంటే రాగాత్మిక భక్తుల్ని అనుసరించి చేసేది అని రాగానుగా భక్తి అంటే. అంటే రాగమే ఆత్మగా కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేచర్, ఆత్మ అంటే నేచర్, రాగము నేచర్ గా కలిగినటువంటి వాళ్ళు ఎవరు? సఖులు, బ్రజవాసులు, పరికరులు. సింపుల్ గా ఇప్పుడున్న దశలో సఖులు అనకండి, పరికరులు అనండి. భగవంతుని యొక్క పరికరులకు రాగమే ఆత్మగా కలిగినది. అంటే వాళ్ళ దేహము చిన్మయమైన దేహం కాబట్టి రాగము అంటే ప్రేమ అనేటువంటిది వాళ్ళ నేచర్. సో వాళ్లకు రాగాత్మిక భక్తులకు ఏ ప్రేమ కృష్ణుడి పట్ల ఉందో, జుగల్ సర్కార్ పట్ల ఉందో అదే ప్రేమను నేను పొందాలని వాళ్లను అనుసరించి సాధక దేహంతో ఇక్కడ సేవ, సిద్ధ దేహంతో అక్కడ సేవ చేయడం అనేటువంటిది రాగానుగా భక్తి మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. కానీ చాలా దూరం ఉంది. ఇప్పుడు ఇంకా మనం స్టార్టింగ్ లోనే ఉన్నాం. కానీ తెలుసుకోవాలి కదా మీరు సబ్జెక్ట్ మెల్లిమెల్లిగా. నెక్స్ట్ ఆత్మత్వం వస్తుంది, దాసత్వం వస్తుంది, పరికరత్వం వస్తుంది అని అంటే అది యాక్చువల్ గా రాదు. అది సిద్ధదేహానికే ఉంటుంది, కానీ అది ఆభాస రూపంలో వస్తుంటుంది. చెప్తాను, దాని గురించి డీటెయిల్గా చెప్తాను. అండ్ ఈ సాధక దేహం గురించి ఇంకా ఇప్పుడు సాధక దేహం అని మీకు ఫస్ట్ టైం కొద్దిగా అప్పుడెప్పుడు ఒక వర్డ్ ఉపయోగించా, కానీ ఇప్పుడు కొద్దిగా డీటెయిల్గా చెప్తున్నాను. అది నేను నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. అర్థమైనట్టే ఉందా, లేకపోతే ఏదో ఇట్లా బౌన్స్ అయినట్టుందా? అర్థమైనట్టే ఉంది, మళ్ళీ మేము చెప్పలేకపోతున్నాం. అదే బృందావనంలో ఉన్న వాళ్ళందరూ జోక్ వేస్తుంటారు ఒకటి. వాళ్ళు సాధన చేస్తుంటారు, కానీ ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకు. నేను ఎప్పుడైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానో, ఇప్పుడు నేనేం చెప్పినో ఒకసారి రిపీట్ చేయి అంట. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఒక 500 జన్మల తర్వాత కలవంటే రిపీట్ చేస్తారు. జోక్ వేస్తుంటాను, అంటే ఇంత రిగరస్ గా చెప్తావు నువ్వు పాఠము అని చెప్పేసి. కానీ మీకు గ్లిమ్స్ అయితే దొరుకుతున్నది, నాకు తెలుసు. కొద్దిగా ఏదో చూచాయిగా అర్థమైతే యాక్చువల్లీ ఏం చేస్తున్నాం మనం అని చెప్పేసి వస్తుంది. నేను అన్నాను కదా, మీరేం చింతపడకండి, మీరు శ్రద్ధ కలిగి ఉండండి, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో ఏమైనా లాస్ట్ పాయింట్స్ ఏమైనా చెప్పేది ఉందా? లాస్ట్ మినిట్ పాయింట్స్ ఏమైనా డౌట్లు అడగడం కానీ ఇంకేమైనా మీ చేయండి, బాగా చింతన చేయండి కదా. ఎందుకంటే మనకి ఎందుకు ఇంత కష్టం అవుతుంది తెలుసా? మనసుకి ఇది చేయడం ఇష్టం లేదు. అక్కడ విషయాలు అడగండి, ఒక కొత్త పక్వానం చేయడం ఇట్లా అని మీరు రేడియోలో వినండి, ఒక్క చిటికెలో వచ్చేస్తుంది మీకు. అది ఇది కొత్త సబ్జెక్ట్, అందువల్ల మాకు కన్ఫ్యూజన్ ఉంది. కొత్త సబ్జెక్ట్ అనే కాదు, ఒకటేమో కొత్త ఇష్టం ఉంది. మీరు లోకంలో చాలా కొత్త విషయాలు చాలా నేర్చుకున్నారు.
మీరు పెళ్ళైన తర్వాత ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నారో మీరే ఆలోచించండి. ఇట్లా అవలీలాగా నేర్చేసుకున్నారు. మనసుకి ఏంటిదంటే అది ఇష్టంతో చేస్తుంది, దీనికి ఇది బలవంతంగా చేయించాల్సి వస్తుంది ఈ పనిని. ఓకే. అందుకనే ఇది కష్టం రావడం అబద్ధానికి. దీన్ని బట్టే అర్థమవుతుంది. అది అదొక మైండ్ గేమ్ అనమాట, అదొక ట్రిక్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మైండ్కి ఈ విషయాలన్నీ అర్థమైంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మైండ్ అర్థమైపోతే వెంటనే ఎప్పుడు సమర్పణ అయిపోవాలి వెంటనే కదా. చెప్పేసి వెంటనే సమర్పణ అయిపోయి అన్ని వదిలిపెట్టేసి గురువు గారు సేవ చేయాలి కదా. దానికి అది ఇష్టం లేదు. అందుకనే ఇది ఏం చేస్తా అంటే, నాకు ఇంకా సరిగా అర్థం కాలేదు గురువు గారు, నాకు ఇంకా సరి ఎందుకంటే అర్థమైతే గురువు గారు సమర్పణ అవ్వాల్సి వస్తాయి కదా. సో మైండ్ ట్రిక్ చేస్తుంటది. ఓకే. అర్థమైతే అరే మీరేంటో గురువు గారు సమర్పణ చేయమంటున్నారు, అర్థం అయితే కదా చేసేది, ఇంకా కాలే పూర్తిగా నాకు. ఇది మైండ్ ఆడే పెద్ద గేమ్ అనమాట. మీరు అది ఏమన్నా చేస్తుంది. మీరు భజన చేయమంటే చేస్తుంది, తిలకం పెట్టుకోమంటే పెట్టుకుంటుంది, గుడికి పోమంటే పోతుంది. కానీ నీకు తత్వం పూర్తిగా అర్థమైందంటే అర్థం కాలే నాకు ఇంకా అంటది. ఎందుకు అర్థం కాలే? నువ్వు నాకు తెలుసు అర్థమైందంటే సమర్పణ అవ్వమంటామని చెప్పేసి. అంటే మనసు ఎంత పెద్ద శత్రువు అర్థమైందా మీకు? మనం అంటాము మా వాళ్ళు శత్రువులు నాకున్నారు, మా ఇంట్లో వాళ్ళు శత్రువులు ఉన్నారు, బయట వాళ్ళు శత్రువులు ఉన్నారు, స్నేహితులు అంట. కానీ అందరికన్నా పెద్ద శత్రువు ఇక్కడనే ఉన్నాడు లోపలనే. దాన్ని జయించడం మన వల్ల కాదు. అందుకనే సమర్పణ కావాలి అని కృష్ణుడు ఆ కాన్సెప్ట్ భగవద్గీతలో చెప్పాడు. సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ. నేను చూసుకుంటా, నాకు వదిలిపెట్టి. నా సొంతంగా నేను ఏదో చేస్తా అనకు. సరేనా? నెక్స్ట్ క్లాస్ లో చేసుకుందామా? ఓకే. ఇది బాగా చింతన చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్.